ఉపమానము భవిష్యత్తుకు సంబంధించిన ఉపమానమైంది. దీనిని మనము ధ్యానం చేద్దాం. ఆల్రెడీ మన కోసం ఆయన విందు ఏర్పాటు చేశాడు. పరలోక రాజ్యంలో లేక మధ్యాకాశంలో మన కోసం దేవుడు విందు ఏర్పాటు చేశాడు అని స్పష్టముగా తేటగా బైబిల్ గ్రంథంలోంచి ఉపమానం మనకు వివరించబడ్డది. అయితే అది ఆల్రెడీ సిద్ధమయ్యింది. కొవ్విన దూడలు, కొవ్విన పశువులు వధించబడ్డాయి, శ్రేష్టమైన భోజనం సిద్ధపరచబడ్డది, చాలా విలువైన ఆహారం అక్కడ సిద్ధపరచబడ్డది, చాలా ఉన్నతమైనది అక్కడ ఉన్నది అని చెప్పి రాశాడు ఆయన. అయితే ప్రియులారా, ఇక్కడ మన వర్తమానంలో ప్రవక్త 21వ పేరాలో కూడా అంటాడు కదా, విందు అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఉంది. హల్లెలూయా. మధ్యాకాశంలోనే విందు కాదు కానీ ఇక్కడ కూడా విందు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు విశ్రాంతిని సిద్ధం చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ సిద్ధం చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి మార్గాన్ని సిద్ధం చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి ఏంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, ఆ నివాస స్థలానికి వెళ్ళడానికి రండి అని ఆహ్వానిస్తున్నాడు. నీకోసం మోక్షాన్ని సిద్ధం చేశాడు, నీకోసం ఎత్తబాటును సిద్ధం చేశాడు, నీకోసం 1000 ఏళ్ల పాలన సిద్ధం చేశాడు, నీకోసం పాపక్షమాపణ సిద్ధం చేశాడు, నీకోసం నిత్యత్వాన్ని సిద్ధం చేశాడు, నీకోసం ఆశీర్వాదం సిద్ధం చేశాడు, నీకోసం స్వస్థత సిద్ధం చేశాడు. ప్రభుకి స్తోత్రం. అక్కడ కాదు, ఇక్కడ. అక్కడ విందు ఉన్నది, ఇక్కడ కూడా విందు ఉన్నది. స్వస్థత ఒక విందు కాదా? అందరూ ఆమేన్ అనగలరా? 7 ముద్దలు ఒక విందు కాదా? 7 సంఘకాలలో ఒక విందు కాదా? 70 వారాలు ఒక విందు కాదా? బైబిల్ గ్రంథంలో దాచబడిన ప్రతి మర్మం ఈ రోజు వధువుకి విందు కాదా? అమూల్యమైన లేఖనాలు కాదా? ఆ ముద్రలో తెరవబడి చూడగా, విడబడి చూడగా, తెలియబడి చూడగా, అది నీకు గ్రాహ్యమవుతుండగా అది వధువుకి విందు కాదా? అది కొవ్విన దూడ వంటి మాంసం వంటిది కాదా? అది విలువైంది కాదా? దేవునికి స్తోత్రం కలుగును. స్వస్థత ఆమేన్ అనగలరా? మంచం మీద పడి నువ్వు మూలుగుతూ ఉంటుంటే, ఓ వేదన పడతా ఉంటుంటే నువ్వు ఎలాగ సంతోషంగా ఉండగలవు? యేసు ప్రభువు అన్నాడు కదా, నేను స్వస్థపరిచేవాడు నేనే, నేను బాగు చేసేవాడిని నేనే. 38 ఏళ్ళు కోనేరు దగ్గర ఉన్న వ్యక్తికి యేసు ప్రభువు అన్నాడు, అయ్యా నీ పలుపెత్తుకున్నాడు అన్నాడు. అయ్యా తనకి విందు కాదా? యేసు ప్రభువు భూమి మీద స్వస్థతలు జరిగించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అవి సంఘానికి నిజమైన విందయ్యాడు. స్వస్థత విందు, విడుదల విందు, పరలోకానికి మార్గం విందు. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము. ఆడవాళ్ళు ఎవరు మాట్లాడరా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తండ్రి దగ్గరికి పరలోకానికి రాగలడు. అంటే పరలోక రాజ్యానికి ఆ మధ్యాకాశంలో జరగబోయే విందుకు మాత్రమే కాక ఎక్కడ కూడా నీకు విందు ఉన్నది. ఈరోజు ఏర్పాటు చేసిన సువార్త కోటలు ఇది విందు కాదా? ఇది వాక్యపు విందు ఉన్నది. ఇది శరీరానికి కాదు, వాక్యానికి విందు ఉన్నది. నీ హృదయానికి విందు ఉన్నది. నీకు బాప్తిసాన్ని సిద్ధం చేశాడు, నీకు పాప క్షమాపణ సిద్ధం చేశాడు, నిన్ను సంఘంలో చేర్చుకున్నాడు, నీకు రక్షణ కలుగజేశాడు, నీకు నిత్యత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నీ కోసం, నా కోసం భూమి మీద యూట్యూబ్ చేసిన అద్భుతమైన విందు. అప్పులతో నలిగిపోయి నీకు విడుదల ఇస్తున్నాడు. ఇది నీకు నిజమైన ఆనందం కాదా? వ్యాధులతో ఉంటే నీకు సమాధానం ఇస్తున్నాడు. ఇది నీకు నిజమైనటువంటి సంతోషం కాదా? కాబట్టి యేసు ప్రభువు మధ్యాకాశములో జరిగే ఆ విందులు సిద్ధం చేస్తమే కాకుండా నీకోసం అన్ని ఇక్కడ సిద్ధం చేశాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నాకు అన్ని దేవుడే సిద్ధం చేశాడనే వాళ్ళు ఉన్నారా? అన్ని ఆయన మాకు ఇచ్చాడనే వాళ్ళు ఉన్నారా? స్వస్థత, విడుదల, విమోచన, ప్రాయశ్చిత్తం, పరలోకం, నిత్యత్వం, సంతోషం, ఆనందం, స్వస్థత, విడుదల, విమోచన అన్నీ కూడా నీ కోసం రెడీగా ఉంచాడు. ఇవి పొందటమే నీ పని అయి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సిద్ధపరిచిన విందుకి ఎంతమంది ఇష్టపడతా ఉన్నారు? ఇష్టపడతా, నాకు విందు కావాలని వాళ్ళు ఉన్నారా? ఇక్కడ విందు అక్కడ విందు కూడా కావాలని వాళ్ళు ఉన్నారు. కొంచెం ఆమెననే గట్టి మాటలు చెప్పచ్చు. నాకు ఇక్కడ విందు కావాలండి. స్వస్థత పొందినోళ్ళు ఎంతమంది చేయలేదు? స్వస్థత పొందినోళ్ళు చేయలేక స్వస్థత పొందినోళ్ళు జాన్సన్ స్వస్థత పొందినోళ్ళు నువ్వు ఆల్రెడీ విందులు తింటున్నావు. చెబుదా హల్లెలూయా. జ్యోతిరాజు నువ్వు విందు నువ్వు స్వస్థత పొందేవా? ఆల్రెడీ నువ్వు విందును అనిపిస్తున్నావు. మీకు ఎవరికి స్వస్థత రాలేదా? చేయలేక ఏదో తింటున్నారు. స్వస్థత వచ్చిన వాళ్ళు అందరూ మీకు విందు కలగలేదా? అసలు మీరు అనారోగ్యంతో ఉంటే మందిరానికి వస్తారా? మీరు స్వస్థత రాకపోతే మందిరంలో ఉంటారా? ఆల్రెడీ యేసు ప్రభువు స్వస్థత ఎక్కడ సిద్ధం చేశాడు, ఆరోగ్యాన్ని మీకు ఇచ్చాడు. ప్రాఫెట్ అంటున్నాడు 14 పేరాలో, ఆల్రెడీ అక్కడే కాదు కానీ ఇక్కడ కూడా మీకు విందున్నది. రాజు మధ్య ఆకాశముల విందుని సిద్ధము చేయటమే కాక ఇక్కడ కూడా మీకు విందుని సిద్ధము చేశాడు. ప్రభువు స్తోత్రం కలుగునుగా. ఎంతమంది ఆమెను చెప్పగలుగుతారు? పేద విధవరాలు కరువు కాలంలో తిండి లేని పరిస్థితుల్లో రాణిగారు చేసిన తప్పిదాన్ని బట్టి దేశం మీదకి ఘోరమైన క్షామం బయలుదేరింది. ఘోరాతి ఘోరమైనటువంటి ఆ క్షామములో, కరువులో ప్రజలందరూ బాధపడుతున్నారు, బేదవేదరాలు కూడా బాధపడుతున్నారు. కానీ దేవుడు తన బిడ్డల పట్ల శ్రద్ధ వహించగలడు. చెప్పులు కొట్టగలుగుతారన్నారు. నువ్వు నిజముగా కానీ దేవుడు నమ్మగలిగితే ఆ నమ్మిన దేవుడు నీ కోసం శ్రద్ధ తీసుకుంటాడు. నీకు ఆహారం కావాలా సిద్ధం చేస్తాడు ఆయన. నీకు వస్త్రం కావాలా సిద్ధం చేస్తాడు ఆయన. నీకు ఇల్లు కావాలా సిద్ధం చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎడల నమ్మకస్తుల ఎడల ఆయన శ్రద్ధ తీసుకొని వాడై ఉన్నాడు. నీ కోసం శ్రద్ధ తీసుకుంటాడు. కరువు కాలంలో కూడా బీదవిధరాలు ఎడల శ్రద్ధ తీసుకున్నాడు. సరే, చివరికి ఎంత పిండి మిగిలింది, కొంచెం నూనె మిగిలింది, ఇక అది తినేసి అవి చనిపోవాలా. అటువంటి సమయంలో ఏలియా ఆ ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళిన తర్వాత ఊరి యొక్క మొగలు కూర్చున్నాడు. ఈమె వెళ్ళిపోయింది. 2 పొలలు ఏరుకొని ఒక పొలను ఇలా పెట్టి ఒక పొలను ఇలా పెట్టి తెచ్చుకుంటా ఉన్నది. అది సిలువకు సాదృశ్యం. నిలువు పొల్ల, ఒక అడ్డు పొల్ల, అదే రక్షణ, అదే విడుదల, అదే ప్రాయశ్చిత్తం, అదే పాపకి విమోచన. అది మోసుకొని వస్తుండగా సడన్గా వెళ్ళి చూసాడమ్మా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీ కరువు కాలం అంతటలో నీ తొట్టిలో నా పిండి తక్కదనియు, నీ గుడ్డులో ఉన్న నూనె తరగదనియు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. ఆమె అనొచ్చా? ఆమె చెప్పింది, నువ్వు పోయి మొదటిసారిగా ఒక అప్పాన్ని తయారు చేసుకున్నా, ఆ అప్పం యెహోవా పేరట తీసుకున్నదా, యెహోవా నీకు మేలు చేయబోతున్నాడు. ప్రజల కరువుతో ఉంటే నువ్వు విందుతో ఉంటావు. ప్రజల తిండి లేని వాళ్ళు కాబట్టి నీకు కరువు లేని దానిగా ఉంటావు. నీ తొట్టెలో పిండి తరగదు, నీ గుడ్డలో నూనె తరగదు. ఇది నీకు విందు, ఇది నీకు ఆహారము. జనాలు కరువుతో ఉంటే అర్థమవలేదా? ప్రజలకమ్మో కరువు, ఈమెకమ్మో విందు. హల్లెలూయా. ప్రజలకేమో కరువు, ఈమెకేమో పరిస్థితులను మార్చే దేవుడైనా. హల్లెలూయా. పరిస్థితులను మార్చగలిగే దేవుడు. నీవు ఆహారం లేదని ఆయనకు తెలుసు, వస్త్రం లేదని ఆయనకు తెలుసు, సమస్యలు ఉన్నాయని తెలుసు. కానీ నువ్వు నమ్మకస్తుడు కనుక నీ ఎడల ఆయన శ్రద్ధ చూపువాడై ఉన్నాడు. ప్రజలకేమో కరువు, ప్రజలందరికీ ఏమండి, కానీ ఆమెకు నీకున్నటువంటి బుడ్డిలో నూనె తరగదు, నీ తొట్టులో ఉన్న పిండి తరగదు. సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు సమృద్ధైన భోజనాన్ని ఇస్తాడు. నిజంగా నువ్వు ఆయన మీద ఆధారపడితే నీకు అన్ని రెడీ చేయగలరా? అంతగట్టిగా ఆమె అనగలరా? అందరూ స్తోత్రం చెప్పొచ్చా? హల్లెలూయా. 24వ పేరాలు అంటాడు, ఏలియా పర్వతం దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు అతను కిందకి రమ్మని చెప్పాడు.
పెడతాడండి సార్. ఎవడన్నా విందెట్టేవాడు ఎలా పెడతాడండి? ఆనంద్ కుమార్ గారు మీరు ఎప్పుడన్నా నన్ను పిలిస్తే సర్రమనే మా ఎలిజాబాద్ గారు దాని పేరు సమాధానం అంటారు. సారు ఎవరైనా విందేస్తారు చెప్పండి. ఎంత పేదోడైనా సరే చుట్టం అంత కోడిగుడ్డనే ఉంటాడా? ఉల్లిపోయే కోడిగుడ్డు 2 నిమిషాల్లో అయిపోతుంది. ఎంతంటే చేసేస్తారు. ఇప్పుడంటే మనకు మాసాలు వచ్చేప్పుడు ఏమీ లేనప్పుడు ఆ ఉల్లిపాయను టక్కన కోసేసి 4 గుడ్లు 2 పడిచేస్తే అదే స్తోత్రాలు. ఎంత పేదోడైనా అంత ఎలాంటోడైనా చుట్టం వస్తే వాడికి ఏం చేస్తారు? చాలా సదుపాయంగా చూసుకుంటారు. మరి నువ్వే ఎంత శ్రద్ధ వహిస్తే దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తే? ఆయన నమ్మకస్తులైన వారి ఎడల, విశ్వాసము గల వారి ఎడల, నమ్మకము గల వారి ఎడల ఆయన శ్రద్ధ వహించే దేవుడై ఉన్నాడు. నిజముగా వారికి కావలసిన సిద్ధం చేస్తాడు. ఈమె నమ్మకస్తురాలు కనుక, విశ్వాసపరురాలు కనుక ఏలియాను సాక్షాత్తుగా సారెపేట గ్రామానికి పంపి ఆ కరువు కాలములో ఆమెకు కావలసిన విందులు దేవుడు ఏమి చేసిందంటే, ఆమె పొలం ఏరుకుని వస్తున్నప్పుడు ఆయన అన్నాడు, పోయమ్మా నాకు స్వప్నం తీసుకురా, ఈ కరువు కాలం అంతటిలో నీకును నీ కుటుంబానికి సమృద్ధి అయిన ఆహారమును దేవుడు దయచేయునుగాక. ఆ విధవరాలికి సిద్ధం చేసిన దేవుడు ఈ చిన్న దీన సంఘం 7 సంఘకాలలో ఉన్న వధువుకి ఆయన ముద్రలు సిద్ధము చేశాడు. అదే మన విందు. మనకు సంఘకాలలో సిద్ధం చేశాడు. అదే మన విందు. బైబిల్ గ్రంథంలో మర్మాలు మనకు సిద్ధము చేశాడు. అదే మన విందు. పిల్లరా, ఎక్కడే కాదు అక్కడ కూడా ఒకటి ఉన్నది. ఇక్కడ తిన్నదే వెక్కసమైపోతుందిరా బాబు అంటే అక్కడ ఇంకా మరి ఎలా ఉండదు. మా ఊళ్ళో కోట నవీన్ గారు ఒక ఆయన తిరుపతిలో పెళ్లి చేసుకొని ఇక్కడ రిసెప్షన్ పెట్టాడు. ఆకే ఇంచుమించుగా ఆ బల్ల అంత ఉండేది. ఆ బల్లలో సగం అంత ఉండేది ఆకు. ఆ పెద్ద బల్లలు వేసేది నిండా ఒకదాన్ని అమ్మో, ఒకదాన్ని చికెన్, ఒకదాన్ని మటన్, ఇంకో దిక్కునమ్మో గొర్రె, ఇంకోటమ్మో దూపుడు గొర్రె, ఇంకోటమ్మో ఇంకోటి, ఆ తర్వాత ఒక బిర్యానీ అమ్మో, ఇంకో బిర్యానీ, ఇంకో బిర్యానీ తినలేక ఆకు మడసపెట్టుకుని పట్టుపోయేవారు. ఏం చేస్తారా? తెల్లాక ఏం చేస్తారండి? ఆకు మడతేసుకొని పట్టుకెళ్ళిపోయారు. అబ్బా, వాట్ ఏ గ్రేట్ సప్పర్ అనుకున్నాం మేము. ఎంతో గొప్ప విందులు అనుకున్నాం. కానీ బైబిల్ చదివితే 22వ అధ్యాయంలో మన రాజు కూడా విందు చేస్తున్నాడు. అది మధ్య ఆకాశంలో జరగబోతుంది. ఆ విందులో ఉన్నవాడు ధన్యుడు అని రాయబడ్డది. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. మొత్తం 22 అంటున్నాడు కదా. ఒక వెడ్డింగ్ సప్పర్ ఉన్నది, ఒక పెండ్లి విందు ఉన్నది. ఆ పెండ్లి విందులో పాల్గొనగలిగిన వాడు నిజముగా ధన్యుడై ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. అందరూ ఆమేన్ అనొచ్చా? అయితే ఈ పెండ్లి విందు ఆల్రెడీ ఆయన సిద్ధం చేశాడు. ఈ పెండ్లి విందుకి కొంతమందిని ఆయన ఆహ్వానించాడు. ఎందుకంటే వివాహానికి ముందుగా ఏమి వెళ్తాయండి? ఆహ్వానాలు వెళ్తాయి కదా. జరగబోయే వివాహానికి లేక విందుకి మొదటిసారిగా ఏం పంపిస్తారండి? ఆహ్వానం పంపించాడు. ఈయన కూడా కొంతమందిని ఆహ్వానించాడట. ప్రవక్త అన్నాడు కదా, వారిని ఆహ్వానిస్తే ఒకడమ్మో నేను పొలానికి వెళ్తాను అన్నాడట, ఇంకొకడమ్మో నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్తానన్నాడట, ఇంకొకడమ్మో నేను వ్యాపారానికి వెళ్తాను అన్నాడట. అందరూ ఆమేన్ అనొచ్చా? స్తోత్రం చెప్పొచ్చా? గట్టిగా ఆమేన్ అనొచ్చా? హల్లెలూయా. మరి ప్రవక్త వర్తమానంలో ఉంటాడు కదా, వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళు రాలేదు. ఆ మొదటి ఆహ్వానస్తులు ఎవరో కాదు, యూదులు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. మొదటిసారిగా పెళ్లి విందు ఎవరికంటే యూదులకి. కానీ వాళ్ళు రానన్నారు, వాళ్ళు పెళ్లికే రానన్నారు, అసలు వివాహమే చేసుకోనన్నారు, అసలు యేసంటే ఎవరో కాదు అన్నారు. ఆమేన్ అనొచ్చా? ఆ పెండ్లి విందును తిరస్కరించిన వాళ్ళు ఎవరంటే యూదులు అన్నమాట. ఆలోచిస్తున్నారా? పెండ్లి విందును తిరస్కరించిన వాళ్ళు ఎవరై ఉన్నారు? రానోళ్ళని వాళ్ళు ఎవరు అంటే మన ప్రవక్త వర్తమానంలో ఆయన జ్ఞాపకం చెప్పాడు. నీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉన్నదనే వర్తమానంలో ఆ మొదటిసారిగా ఆహ్వానించబడిన వారు ఎవరో కాదు, వారు యూదులై ఉన్నారు. వారి పెండ్లి విందుకు ఆహ్వానము తెలపగా వారు రానోళ్ళకపోయి ఆ రానోళ్ళకపోయిన వాళ్ళు ఎవరో కాదు
వారి సాగులు చెబుతా ఉన్నారు. ఈ రోజు కూడా 7 ముద్రలు, 7 సంఘకాలాలు, బైబిల్ గ్రంథం, మర్మము, లేఖనాలు, సంగతులు అన్నిటిని మన కోసం రెడీ చేస్తే ఈరోజు శాఖా సంఘాలు కూడా ఈ విందుకు రావడానికి ఇష్టపడడం లేదు. ఈ ముద్రల దగ్గర రావడానికి ఇష్టపడడం లేదు. పిలవబడిన వారు ఒకరైతే విందు కోసం ఏర్పరచబడిన వాళ్ళు మరొకరు. ఆ ఏర్పరచబడినదే చిన్న వధువు. నీవు నేనే ఏర్పరచబడిన వాళ్ళము. స్తోత్రం కలుగును గాక. జరిగింది ఏమిటంటే, ఎవరికైతే ఆయన ఆహ్వానించాడో ఆయనందరికీ ఆయన ఆహ్వానం తెలియజేస్తున్నాడు. ప్రతి వారికి కూడా ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. ప్రతి వారిని కూడా ఆయన పిలుస్తున్నాడు. కానీ పిలిచిన వాళ్ళు మొదట రాలేదు. కానీ తర్వాత ఆయన అన్నాడు కదా, సంత విద్యలోకి వెళ్ళండి, రాజ్య విద్యలోకి వెళ్ళండి, ఏ స్థలంలో పడితే స్థలానికి వెళ్ళండి, అందరిని కూడా పెండ్లి విందుకు రమ్మని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో మధ్యాకాశంలోకి విందు జరగబోతుంది. ఆ పెండ్లి విందు కోసం రమ్మని ఆహ్వానించండి. గట్టిగా ఆమేన్ అనగలరా? 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ పెండ్లి విందు కోసం ప్రసంగాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ పెండ్లి విందు? మధ్యాకాశంలో జరగబోయే పెండ్లి విందుకి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఆయన ఆహ్వానాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా పేర్వరంలోని వాళ్ళకి ఇస్తానే ఉన్నాడు. అయ్యారా, మధ్యాకాశంలో విందు జరుగుతుంది. ఓ రెండయ్యా, విందులో పాల్గొమ్మలు పొందండి అయ్యా. మధ్యాకాశంలో జరగబోయే విందులో మీరు అటెండ్ అవ్వండియ్యా, మీరు అందరూ రండయ్యా అని చెప్పి యేసు ప్రభువు ఆల్రెడీ మనందరికీ ఆహ్వానాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి ఎంతమంది రావాలని అనుకుంటున్నారు? నువ్వు రాదా? నోరుతో అలాగే నేను వస్తున్నాను లేదా ఆమెను అనేవాళ్ళేరా? పెళ్లి విందుకు నేను రాగలుగుతానని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు కూడా వస్తావు ఏంటి? నువ్వు వస్తావా? నువ్వేమో రావేమో అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఒకసారి మార్చేస్తున్నావు కదా, అది ఒకటి మార్చేస్తున్నావు కదా, అందుకని ఒక పెళ్లి విందుకు వస్తావు రావమ్మని బయలుదేరుతున్నావు. స్తోత్రాలు. ఏంటి మా వాడు పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ కనబడ్డా? అక్కడ ఉన్నాడా? ఆదివారం ఒకసారి రమ్మని మరి, లేకపోతే విజయవాడ పాలెమానే దగ్గర వెళ్ళిపోతున్నాడా? ఆ డినామినేషన్ సంఘంలోకి వెళ్ళకూడదు. డినామినేషన్ సంఘంలో ఎత్తబాటు లేదు, పెండ్లి మీద అసలే లేదు. సంవత్సరానికి 2 నెలలకి 3 నెలలకు వచ్చినా ఎక్కడికి రావాలి, ఎక్కడే ప్రభుత్వాలు తీసుకోవాలి, ఎక్కడే దేశం భాగం కట్టాలి. అరే బాబు అక్కడ ఎత్తబాటు లేదురా అని చెప్పు. ఇప్పుడు అబ్బాయి అక్కడ విందు లేదురా బాబు, ఇదిగో 7 ముద్రలే మన విందురా నాయన, సంఘకాలలో మన విందురా నాయన. ఇక్కడ మాత్రమే కదా, అక్కడ కూడా విందు ఉందిరా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది నేను విందుకు వస్తానని అడగాలి. పెండ్లి విందుకు రెడీ అవుతారా? వస్తారా? అమ్మా నీకేస్తున్నాడు ఆయన పెండ్లి విందుకు ఆహ్వానిస్తున్నాడమ్మా. అయ్యమ్మ నువ్వు రాగలుగుతావా? అమ్మా జాన్సన్ భార్య నువ్వు రాగలుగుతావా? అమ్మ నువ్వు రాగలుగుతావా? కలపూడి పాస్టర్ గారు రాగలుగుతారా? నాన్నగారు రాగలుగుతారా? ఉద్యోగం చేసుకోండి, విందుకు మాత్రం తప్పనిసరిగా హల్లెలూయా. జాన్సన్ గారు, ఏమంటే జాన్ పీటర్ గారు వస్తావా లేదా దుకాణం దగ్గర పోతావా? స్తోత్రాలు. నీకోసం ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశములో విందును రెడీ చేశాడు. రమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇదే ఆయన ఆహ్వానము. సుందరయ్య గారు వస్తారా? అయ్యా దానియేలు గారు వస్తారా? అయ్యా మా అబ్బాయి జరిగే విందుకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా వస్తారా? సునీల్ గారు మీరు వస్తారా? అయ్యా మీరు రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఎమ్మెల్యే గారు మీరు వస్తారా? అయ్యా మీరు వస్తారా? అమ్మగారు మీరు వస్తారా? అబ్బా నాకు జరిగే విందు కోసం మీరు వస్తారమ్మా? ఒకసారిగా అమ్మ బాబు అంత నేర్చుకుంటున్నాం. చెబుతా హల్లెలూయా. అయ్యా బాబు నువ్వు వస్తావా? అయ్యా మా అబ్బాయి వివాహం సోడిసో మధ్యాకాశంలో జరగబోతుంది, తారీఖు త్వరలో ప్రకటన చేస్తాం, మీరు ఇంటికి రాగలరా? ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మధ్యాకాశంలో జరిగే విందుకి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం విందు రెడీ చేశాడు. ఆ విందుకు నిన్ను ఆహ్వానిస్తున్నాడు.
వచ్చారో వారు రానలేకపోయారు. మీరన్నా వస్తారని ఆకాంక్షతో ఉన్నాను. ఇట్లా ప్రేమతో ఆహ్వానించేవారు దేవుడు వారు. గట్టిగా ఆమేన్ అనగలరా? రాజు హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి తరపు నుంచి మధ్యాకాశంలో జరగబోయే పెండ్లి విందుకి మీరు రాగలరు. అందరూ చప్పట్లు కొట్టారు. పెండ్లి విందుకి రెడీ అవుతున్నారు వాళ్ళు. ఆగిపోయారు. ఒక పెండ్లి విందుకు పోయాడు, ఒకడమ్మ వ్యాపారానికి పోయాడు, ఒకడమ్మ పొలానికి పోయాడు. ఇప్పుడు మీరైనా విందుకు రెడీ అవ్వాలా? మీరైనా విందుకు రావాలా? రావాలని ఆహ్వానిస్తున్నాను. మీ కులం చూడండి సుమా, నీ రంగులు చూడండి సుమా, నీ ఏ జాతో చూడండి సుమా. గట్టిగా ఆమేన్ అనగలరా? చేతులు చెప్తా హల్లెలూయా. ఆయనకి కులంతో పని లేదు, రంగుతో పని లేదు. నల్లోళ్ళే రావాలా, తెల్లోళ్ళు అవసరం లేదు అన్నాడు అనుకోండి. బాగా నవ్వడే అవసరం. తెల్లోళ్ళు అందరూ అబ్బాయి, అందరూ నల్లోళ్ళే రావాలన్నా దగ్గరికి అన్నాడు అనుకో, జాన్సన్ ఫస్ట్ లైన్ లో ఉంటాడు. అదృష్టవంతుడు అదృష్టవంతుడు. చూడ హల్లెలూయా. దగ్గర తగ్గిపోతుంది ఇది. ఎక్కడ వాళ్ళకి సరిగా కనబడతలేదు ఇది. ట్రిపుల్ బేస్ పెంచు, బేస్ తీసే ట్రిపుల్ పెంచు. అక్కడే కూర్చో 10 నిమిషాలు. ఒకవేళ రాత్రి తప్పుతాలే ఇటాడు తిరగాల, నువ్వు కృషి చేసుకుని కూర్చోగా అక్కడ. స్తోత్రం హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందరూ ఆమేన్ అనగలరా? లేదు, అందరూ తెల్లోళ్ళే రావాలంటే ఇప్పుడు జాన్సన్ ఫస్ట్ లైన్లో. మీ అందరికంటే నేనైనా వెనకాల కావాలి, నిద్ర అవుతుంది హ్యాపీగా. అది చూడండి, అది చూడండి. ఆకాశం ముఖం పెట్టుకుని మరి నిద్ర అవుతామా? హల్లెలూయా. బాగా కనపడింది దగ్గర. ఇలా ఉంది పద్మాసు దేవుల్లో ధ్యానం చేసి అందరూ ఆమేన్ అనగలరా? తెల్లోళ్ళే రావాలి అనుకుంటే కులం లేదు, మతం లేదు, పెద్దరికం లేదు, రంగు లేదు. అందరూ ఆపాదితులే. ఒకే ఒక కండిషన్, అక్కడ పెళ్లి వస్త్రాలు ఒకటే పొందాలా. మధ్యాకాశంలో జరగబోయే పెండ్లి విందుకి పేరవరం వాళ్ళకి ఆహ్వానమా, తెలంగాణ వాళ్ళకి ఆహ్వానమా, ఇగో అడగాపల్లిలో ఉన్న వాళ్ళకి ఆహ్వానమా, ఏలసర వారికి ఆహ్వానమా. స్పెషల్ ఆహ్వానం అండి. హల్లెలూయా. పేతురు గారికి ఆహ్వానమా, ఆ పాస్టర్ గారికి ఆహ్వానమా. చదవడం చేద్దామా? మధ్యాకాశంలో జరిగే ఆ గొప్ప పెండ్లి విందుకి ప్రేమతో మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఆమేన్ అనగలుగుతారా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనము పెండ్లి విందుకి వెళితే ఎలా పడితే అలాగే వెళ్తామా, శుభ్రంగా వెళ్తాము? అదే నోరు పెంచాలంటున్నాను. ఎలా పడితే అలాగే వెళ్ళిపోతామా, శుభ్రంగా వెళ్తామా? అదేదో రాజేష్ ఎంత రాజేష్ ఎలాగెళ్తామండి? మార్చుకొని గడ్డంతో ఇక్కడ దాకా మాట్లాడితో కుమ్మి ఇక్కడ దాకా వచ్చేస్తాడంటారు. సింగిల్ తెగిపోయి బనేలు పాస్టర్ గారు, అమ్మ నాకు చాలా కష్టాల్లో ఉన్నానమ్మని చెప్పి సిరుగుపోని బనేలు వేసుకుని మెట్ల మీద కూర్చుంటాడట. సిరుగుపోని బనేలు వేసుకుని మెట్ల మీద కూర్చుంటే, అయ్యి బాబు ఎదురు ఎంత దిక్కుమాలిలాగా ఉన్నాడో. నిజంగా లేకపోతే చిరుగుపోని బనేలు వేసుకుని కూర్చున్నా బాగలేదు. ఆ చిరుగుపోని బనేలు వేసుకుని మెట్ల మీద కూర్చున్న పాస్టర్ గారు, అదేదో కారణం, దాని పేరు చాలా గొప్ప కాదు, దాని ఖరీదే 30 లక్షలు. అంత తక్కువ ఎక్కడ స్క్వాడా కారు కొన్నారా పాస్టర్ గారు? ఆయన ఏం వేసుకుని కూర్చున్నాడు? సిగ్గుపోయి బలి వేసి కూర్చుంటే ఏమో ఇవాళ అమ్మగారు స్వామి వేసిన ఇదంతా ఏం నటన ఇది? ఆ సినిమా యాక్టర్ల కంటే గొప్ప నటన చేస్తున్నారు అబ్బాయి. ఏంటి నటన బతుకునేది?
ఒకప్పుడు నిజంగానే తిన్నాక తిండిలో ఉన్నప్పుడు చిరుగుపని బండిలు వేసుకున్నాం, చిరుగుపని ఫ్యాన్లు వేసుకున్నాం, సైకిల్ లేక నట్టాను కూడా దాలైతే ఆ మగ ఊడిపోయిన సైకిల్తోనే చేసాం. ఈరోజు యేసుప్రభుని దీవించాడు. ఇంకా ఎందుకు అడుక్కునే వాళ్ళకి నటన, పనికిరాని వాళ్ళకి నటన? నేను చెబుతున్నాను దేవుని పిల్లలారా, క్రైస్తవుడు జెన్యూన్ గా ఉండాలా, యథార్థముగా ఉండాలా. అయ్యా ఈ చర్చి ఇచ్చింది యేసుప్రభు వారు, ఈ ఇల్లు ఇచ్చింది యేసుప్రభు వారు, నా కుమార్తెని వందన చేసినాడు యేసుప్రభు వారు. యేసుప్రభుకప్పుడు నేను పేదోడు కానీ ఈ రోజు నన్ను ఆశీర్వదించాడు. నువ్వు సాక్షిగా ఉండాలా. కానీ నటన చేసే వాళ్ళు ఎక్కువైపోయారండి ఈ మధ్యలో. ఆ నటులు వదిలేయండి, గట్టిగా ఆమె అనగలరా? విందుకి వెళ్తే ఎలా తయారవుతామండి? కొంచెం మీ స్టైల్లో చెప్పండి. విందుకి వెళ్తే ఏదైనా ఇప్పుడు వర్పుల రాజా గారు అబ్బాయి పెళ్లికి మిమ్మల్ని పిలిచారు అనుకోండి, ఎలాగెళ్తారు? అదే టిక్ టాక్ అంటే ఎలాగ? మీకైతే ఏం మాట్లాడటం రాదా? ఈ అమ్మగారు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా తయారవుతారో మీకు తెలుసు కదా. వారం రోజులు ముందుకే ప్లాన్ చేస్తారు. బాగా అనుభవిస్తున్నాడు బిడ్డ. స్తోత్రం కలిగిన వారం రోజులు ముందు లేచే ఇది కాదు లాగేస్తుంది, ఇది కాదు ఈ సేవ బాగాలేదు, ఇది లాగేస్తుంది, ఇది లాగేస్తుంది, ఇది లాగేస్తుంది. దేవుని ప్రవక్త అన్నాడు, ప్రెసిడెంట్ ఐజెన్హవర్ హోవర్ అమెరికా దేశ అధ్యక్షుడు తన ఇంటిలో జరగబోయే విందుకు నిన్ను ఆహ్వానిస్తే మర్చిపోయిన గడ్డము చేత, ఊడిపోయిన బూట్లు చేత, చిరుగుపోయిన బట్టల చేత ఆ విందుకు నువ్వు వెళ్ళేదవా? అలాగే వెళ్ళవు కదా. ఐజెన్హవర్ హోవర్ అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు కనుక ఆయనకు తగినట్లుగా వస్త్రాలు వేసుకుని, వస్తువులు ధరించుకుని, సిద్ధపడి, స్నానం చేసి, విలువైన వస్త్రాలు ధరించుకుని శ్రీ హోవర్ గారి యొక్క విందుకు నువ్వు వెళ్తావు కదా. ఐజెన్హవర్ హోవర్ కంటే, వర్పుల రాజా కంటే, జగన్మోహన్ రెడ్డి కంటే, చంద్రబాబు నాయుడు కంటే, మోదీ కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పవారు. ఆయన దగ్గర జరిగే గొప్ప విందులోకి నీవు కూడా వెళ్ళుచున్నావు కనుక చప్పట్లు కొట్టగలుగుతావా? ఇక్కడ నువ్వు ప్రిపేర్ అవ్వ వెళ్ళాలా. నువ్వు ఇక్కడ రెడీ అవుతే నా విందులోకి వెళ్ళగలుగుతావు. అందరు గట్టిగా. మొట్టమొదటిసారిగా ఆ పెండ్లి విందులోకి వెళ్ళగోరు వారు మొదటి వాళ్ళు కొంతమంది రాలేనన్నారు. కానీ ఎవరైనా సాకులు చెప్పి, యూతులు సాకులు చెప్పారు, వాళ్ళు ఆగిపోయారు. దేవుడు ఇప్పుడు అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. ఏమిటి ఆహ్వానం అంటే అందరూ రావచ్చు విందులోకి అని చెప్పాడు. ఇప్పుడు అందరికీ కూడా ఆహ్వానించినప్పుడు ఇప్పుడు మన రాబోయే విందులోకి వెళ్ళబోతున్నాం కనుక 18వ పేరాలో మన ప్రవక్త అంటాడు కదా, ఆ విందుకు వెళ్ళగోరు వారు మొట్టమొదటిసారిగా తమను తాము శుభ్రపరుచుకొనవలెను. ఇంటికి దేవుడు ఎందుకు వెళ్ళేవాడు ఏం చేయాలా? మొట్టమొదటిసారిగా విందుకు వెళ్ళేవాడు ఏం చేయాలా? భూతమ్మ గారు బోయస్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసిందట, ఉతుకులు బట్టలు కట్టిందట, రంగులు పూసుకున్నదట. అంటే సెంట్లకు బట్ట రంగులు అంటే పెద్దలకు రంగులు, మొఖానికి రంగులు లేదు. ఆమె మంచి అత్తరు వేసుకున్నదట. ఈ రాత్రి నేను బోయసుల కాలం పోతున్నాను కనుక, బోయసుతో నేను ఉండబోతున్నాను కనుక స్నానం చేసి, ఉతుకుల బట్టలు కట్టుకొని, శ్రేష్టమైన బట్టలు కట్టుకొని, మంచి సెంట్ వేసుకొని బోయసు దగ్గరికి వెళ్ళబోతున్నది. ఈ రోజు మన బోయసు యేసు కాదా? ఈ రోజు మన భర్త యేసు కాదా? ఈ రోజు ఆయన దగ్గరికి మనం వెళ్ళడం లేదా? మనం ఎలా పడితే అలా వెళ్ళిపోతామా? మనము కూడా శుభ్రపరచుకోవాలా, నీతికరణ జరగాల, శుద్ధీకరణ జరగాల, నిన్ను నువ్వు శుభ్రపరచుకోవాలా. వినపడితే కొట్టి గట్టిగా ఆమె అనాలా? వినపడతారో చెప్పులు గట్టిగా కొట్టి దేవుని మురికి బట్టలతో పోతావా? సుడుకుపోయిన ఫ్యాన్లతో వెళ్ళిపోతావా? పాడైపోయిన బట్టలతో వెళ్ళిపోతావా? అశుభ్రంగా వెళ్ళిపోతావా? ఆ మహా గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు నిన్ను నువ్వు శుభ్రపరచుకోవాలా, నిన్ను నువ్వు కడుగుకోవాలా, నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలా. ఎవరి ఇంటికి వెళ్తున్నా? పిల్ల పెళ్లి
వెళ్ళేటప్పుడు వారాలు 10 రోజులు ముందే రెడీ అవుతారు అన్నట్లుగా మంచి బట్టలు కట్టుకోవాలా. చెప్పు ఎడంకాలకి కుడికాలకి, కుడికాలకి ఎడంకాలకి. మా జనవరి 1 మా చర్చి దగ్గర కనీసం 10 జతలు ఉండిపోతున్నాయి. ఆ కంగారులో ఒకదానికి ఒకటి వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ చూద్దారంటే మిమ్మల్ని పని చేస్తలేదా? ఏ అమ్మాయి ఎలా వదిలేసిపోతున్నారని మనసుదాతో పట్టి అయ్యగారి కంగారులో అదే పోయి చూడలేకపోతున్నామండి అంటే చూస్తుంది. ఎడంకాలు కుడికాలు, కుడికాలకి ఎడంకాలకి వేరువేరుగా మారిపోతున్నాయి. సరే అలాగే చూడలేసుకుని వెళ్ళిపోతాం మన పెళ్ళికి. శుభ్రమైన చూడుకుంటాం. ఆమె శ్రీ హావర్ గారి యొక్క విందుకి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మంచిగా తయారవుతున్నామో మధ్యాకాశంలో జరగబోయే విందుకి నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవాలి. ఆమె అనొచ్చా? ఎబిసి రాసిన పత్రిక 5:25 చదవండి అయ్యా. ఎబిసి రాసిన పత్రిక 5:25 5:25 ఎవరైనా చదవండి. 5:25 అంతసేపు అయితే ఎలాగండి? ఆడవాళ్ళు అంతసేపు అయితే ఎలాగమ్మా? చూస్తానంటే ఒక్కొక్కరి అమ్మే పత్రాలు కొట్టిన వాళ్ళగా ఉన్నారు కానీ ఒకళ్ళతో కూడా బైబిల్ తిరగటం వస్తలేదు. ఎదురు అమ్మాయి చదివింది అనుకున్నా అమ్మాయి తీరా చూస్తే బైబిల్ తీయలేకపోతుంది. మరి ప్రకాష్ భార్య అని పాప, ప్రకాష్ భార్య నువ్వు పెద్ద చదువు చదివేవాళ్ళు ఆయన చెప్పాడు నాకు. బైబిల్ చదవకపోతే అలాగమ్మా ఇంటి దగ్గర రాత్రి పగల బైబిల్ చదవాలా? ఎఫెసీ 5:25 పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన ముడతైనట్టు ఏమైనా లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. స్నానము చేసిందా? ఎస్తేరు స్నానము చేసిందా? వధువు స్నానము చేయాలా? అందరూ ఆమె వాక్యము ద్వారా నీకు శుద్ధి, బాప్తిస్మం ద్వారా నీకు శుద్ధి. నిన్ను కడుక్కోవాలా? పాపాల చేత, అపరాధాల చేత, మురికి చేత, రాజకీయాల చేత, లోకము చేత నువ్వు నిండుంటే ఎలాగా మధ్యాకాశంలో జరిగే విందుకు వెళ్ళగలుగుతావు? ఆ విందులోకి నువ్వు వెళ్ళాలంటే నిన్ను నువ్వు శుభ్రపరచుకోవాలి. మొట్టమొదటి కార్యం ఏంటంటే పెళ్లి విందుకి ఎల్లగోరేవారు తమను తాము శుభ్రపరచుకోవాలి. వారు కోలుకున్న ఆ రంగులు తొలగించుకోవాలి, మురుకులు తొలగించుకోవాలి, వారు శుభ్రపరచుకోవాలి. వేలాడుచున్న ఆ వస్త్రాలను సరిదిద్దుకోవాలి, మురికి వస్తువులను విడిచిపెట్టుకోవాలి. వారు ఓపికతో, ఉత్సాహంతో, సంతోషంతో వారు జరగబోయే పెళ్లి విందుకి రెడీ కావాలి. ఇప్పుడు ఇక్కడ మన సోదరుడు ఎవరు పేరు విజయ భాస్కర్ వాళ్ళ పెద్ద కొడుకు రాజుగడికి పెళ్ళి అవుతుంది అనుకోండి. అందరూ ఎలా వస్తారండి? ఎలా వస్తారండి? కొంతమంది తెల్ల గౌన్ వేసుకుని వస్తారు, కొంతమంది మంచి వస్త్రం వేసుకుని వస్తారు. మరి ఈయనంతా ఇంకా చిన్నాడు, పెద్దోడు ఇంటికి వెళ్తే ఇంకా ఎలా వస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్య ఆకాశంలో జరగబోయే ఆ విందుకు నువ్వు శుభ్రపరచుకోవాలా, నిన్ను నువ్వు కడుక్కోవాలా. స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాకుండా శుభ్రపరచుకోవడమే కాకుండా విందుకు రాగోరేవారు ఎవరైనా విందుకు రాగోరేవారు తమను తాము శుభ్రపరచుకొని మంచి వస్త్రాలు వేసుకొని గట్టిగా ఆమె అనగల వధువుకి వస్త్రాలు ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19:6, 7, 8 వచనాలు చూస్తే ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడినవి. పాత నిబంధనలో రిబకాకు వస్త్రాలు ఇవ్వబడ్డాయా? కొత్త నిబంధనలో యేసు భార్యకి వస్త్రాలు ఇవ్వబడ్డాయా? ఓ స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు వస్త్రాలు ఇచ్చాడా? ఆ వస్త్రాలు మనం ధరించుకోవాలా, శుభ్రపరచుకొని ఆ వస్త్రాలు ధరించుకోవాలి. అంతేకాకుండా పెండ్లి విందుకు రాగోరు వాడు ద్వారము గుండా రావాలా? ఎలా రావాలండి? ఎలా బయట రావాలా? ద్వారం గుండా రావాలా? తూర్పు దేశాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వివాహాలకు పిలవబడితే ఒకవేళ 50 మందిని పిలాలనుకున్నారు అనుకోండి, 50 మందికి తగినటువంటి వస్త్రాలు రెడీ చేసుకుంటారట. ద్వారం దగ్గర వాటిని పెట్టుకుంటారట.
అంటే నీకు వస్త్రం దొరకాలంటే దేవుకుండా వెళ్ళాలా? మరి ద్వారం మనకి ఎక్కడ ఏర్పాటైంది? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు మనకు ఒక ద్వారాన్ని సిద్ధం చేశాడు. అపోస్తలులైన 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. అదే పరిశుద్ధాత్మల వరం మీకు అనుగ్రహించబడును. అదే క్రైస్తవుడికి ఏర్పాటు చేసిన ద్వారమైనది. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువే మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు మత్తయి యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు కదా, గొర్రెలు పోవు ద్వారమును నేనే ఉన్నాను. ఎవడైనా లోపలికి వెళ్ళ గొర్రెని ఎడల నా ద్వారానే లోపలికి వెళ్ళాలా? పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, విందులోకి వెళ్ళాలన్నా, రక్షణలోకి వెళ్ళాలన్నా, పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నా ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ద్వారమై ఉన్నాడు. ఇప్పుడు మన అసలు ద్వారం ఏది అంటే అపోస్తలుల 2:38 అందరూ చెప్పండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మ ఎలా వస్తుందంట? యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందాలి. తండ్రి కుమారులు పొందుతానంటే పరిశుద్ధాత్మ లేదు. చిలకలిందులో పొందుతానంటే పరిశుద్ధాత్మ లేదు. జెండా కింద తోపుతానంటే పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ నీకు రావాలంటే ద్వారం కూడా వెళ్ళాలి. ఆ ద్వారం దగ్గరే బట్టలు కూడా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. మరి ద్వారం గుండా వెళ్తామా, కిటికీల గుండా వెళ్తామా? కిటికీ గుండా వెళ్తే వస్త్రం రాదు. ద్వారం గుండా వెళ్తే వస్తుంది. ప్రభువు యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు ఏ వరం వస్తుంది? పరిశుద్ధాత్మ అనే వరము. అదే వస్త్రము నీకు ఇవ్వబడుచున్నది. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. ఎంతమంది ఆమేన్ అనగలరు? ఎవడైనా ఆ పెండ్లి విందులోనికి వెళ్ళాలి అంటే సాకులు చెప్పడం మానేసి విందు శాలలోకి వెళ్ళగోరేవాడు మొట్టమొదటిసారిగా తనను తాను శుభ్రపరచుకోవాలి. రెండవదిగా తన ద్వారం గుండా వెళ్ళాలి. మూడవదిగా తప్పనిసరిగా అతడు పెండ్లి వస్త్రాన్ని పొందుకోవాలి. నీ కులాన్ని ఏమైనా చూస్తానన్నాడా? మాట్లాడాలి. నీ రంగుని ఏమైనా చూస్తానన్నాడా? పొడవుగా ఉన్న వాళ్ళే వెళ్తారు, పొట్టుకున్న వాళ్ళు వెళ్ళరు అని ఏమైనా అన్నాడా? కులమత భేదాలు ఏమైనా చూశాడా? రెడ్డి గారికేమో పెద్ద కుర్చీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకేమో చిన్న కుర్చీలు అని ఏమైనా అన్నాడా? అందరూ ఆమె అనగలరా? ఒకవేళ అలాగే అనుంటే రెడ్డి గారు మొత్తం ముందే కొనేది. మనందరం దుకాణం వేసుకోవటమే. మనందరం ఏం వేసుకోవాలా? దుకాణం వేసుకోవటమే. నీ కులం చూడడు, నీ మతాన్ని చూడడు, నీ పెద్దరికాన్ని చూడడు, నీ హెచ్చుతగ్గులు చూడడు. ఆయన చూడగలిగింది ఒకటే, శుభ్రపరచబడాలా, ద్వారము గుండా రావాలా. అంతేకాదు ఇక్కడ అద్భుతమైన మాట చెబుతున్నాడు, పెండ్లి విందులోనికి ఎల్లగోరేవాడు పెండ్లి వస్త్రాన్ని పొందాలి. ఏ వెడ్డింగ్ గవర్నమెంట్ ఫర్ ద వెడ్డింగ్ సప్పర్. పెండ్లి విందులోనికి వెళ్ళేవాడు పెండ్లి వస్త్రాన్ని పొందాలా? ఎంతమంది ఇష్టపడతారా? పెండ్లి విందులోకి వెళ్ళేవాడికి ఏం కావాలా? నేను 30 ఏళ్ళ బట్టి చర్చికి వెళ్తానండి, ఆయనకి కావాల్సింది వస్త్రం. నేను 50 ఏళ్ళ బట్టి చర్చికి వెళ్తానండి, ఆయనకి కావాల్సింది వస్త్రం. నేను జోషువా గారికి సంవత్సరాల రెడ్డి చేతల బట్టలు కొంటున్నానండి, ఆయనకి కావాల్సింది నీ బట్టలు కాదు, వస్త్రము కావాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యో పాస్టర్ గారికి ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి నా సొంత కారు మీద సొంత బిడ్డలు వేసుకుని తీసుకెళ్తానండి. స్తోత్రం కావాలి. ఆయనకి కావాల్సింది వస్త్రం. నేను వెళ్ళినప్పుడల్లా 500 దశమ కానికి ఇవ్వలేదా? పాస్టర్ గారు నాకు ఇవ్వకుండా ఉంటాడా? నేను ఇలా చేస్తాడా, అలా చేస్తాడా? ఆయనకి కావలసింది నీ దశమ భాగాలు అన్నీ కావాలా? నీ పరిచర్య కావాలా? నీ తెల్లని వస్త్రాలు అన్నీ కావాలా? కానీ ఆయనకి అసలైనది నీవు నేను ధరించవలసిన పెండ్లి వస్త్రమా? చప్పులు కొట్టగలుగుతారు అందరూ? అందరు గట్టిగా ఆమేన్ అనగలరా? దేవునికి స్తోత్రం చెప్పగలరా? పెండ్లి శాలలోకి వెళ్ళగోరే ప్రతి వాడును పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని వెళ్ళాలి. ఆ తూర్పు దేశాలలో వారు 50 మందిని పిలిస్తే 50 వస్త్రాలు సిద్ధం చేసుకుంటారు. అలాగే
యేసు ద్వారము దగ్గర వస్త్రం ఇస్తున్నాడు. ఆ వస్త్రమే పరిశుద్ధాత్మ. గట్టిగా ఆమె అనొచ్చా? పెండ్లి విందు అనే వర్తమానంలో 30వ పేరాలో అంటున్నాడు కదా, ఆ వస్త్రము ఏమిటో కాదు గాని అది పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది. వస్త్రం ఏమైనది? ధరించవలసిన వస్త్రం ఏమైంది? వేసుకోవాల్సిన పట్టుబట్టలు, లేకపోతే పాలిస్టర్ బట్టలు, కాటన్ బట్టలు ఇవి కాదు. వధువుకి దేవుడిచ్చిన అసలు శిస్సైన వస్త్రం ఏమైనది అంటే పరిశుద్ధాత్మైనది. పాపం యొక్క క్రూరత మన బ్రతుకులో దాన్ని తీసివేయడానికి సింధించబడిన అపరాధ రుసుము అనే వర్తమానం 23వ పేరాలు అంటాడు కదా, క్రీస్తు మన కొరకు ఒక అంగీని సిద్ధము చేశాడు. ఆయన సిద్ధము చేసిన అంగీ ఏ పరిశుద్ధాత్మ. చప్పలు కొట్టగలుగుతారా? దేవుడు మన కోసం ఒక అంగీని సిద్ధము చేశాడు. పెండ్లు విందులోకి వెళ్ళగోరేవాడు శుభ్రమైన వస్త్రాలు ధరించి ఎలాగైతే వెళుతున్నాడో, యేసుక్రీస్తు సిద్ధము చేసిన ఆ పెండ్లి విందుకి నీవు కూడా వెళ్ళాలి అనుకున్నట్లయితే నీకు కూడా పెండ్లి వస్త్రము కావాలి. ఏమిటా పెండ్లి వస్త్రము? పరిశుద్ధాత్మ. కొంచెం గట్టిగా నోడతానొచ్చా? పరిశుద్ధాత్మే వస్త్రమై ఉన్నది. మోకాళ్ళు ప్రార్థన చేస్తావా? ఉపవాస ప్రార్థన చేస్తావా? వారం రోజులు మందిరంలో ఉంటావా? రాత్రి పగల కన్నీరు కాల్చావా? యేసు దగ్గర కనిపెడతావా? యేసుని అడుగుతావా? ఏమి చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ నీవు వస్త్రాన్ని పొందుకోవాలా. పెండ్లి విందులోకి వెళ్ళగోరే ప్రతి వాడికి తప్పనిసరిగా ఏమంటారా? ఏమిటా పెండ్లి వస్త్రము? ఎవరు మాట్లాడతలేదు. ఏమిటా పెండ్లి వస్త్రము? హల్లెలూయా. వీళ్ళ విందుకి వెళ్తే ఈ వస్త్రాలు కట్టుకున్నా పర్లేదు, ఆ విందుకి వెళ్ళాలంటే ఇక్కడే నీవు రెడీ అవ్వాలా. ముందు శుద్ధీకరణ జరగాల, నీతికరణ ముందు జరగాల, శుద్ధీకరణ జరగాల. అంత మాత్రమే కాదు, ఓ ద్వారము గుండా ప్రవేశించే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ద్వారము దగ్గర నీకు పెండ్లి వస్త్రం పడుతుంది. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మని వరం అనుగ్రహించబడుతుంది. ఏ రోజైతే నీకు పెండ్లి వస్త్రం వచ్చిందో నిజంగానే ధన్యుడివి. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. మధ్యాకాశంలో జరిగే పెండ్లి విందుకి వెళ్ళాలంటే ఏం ధరించాలమ్మా? ఏం ధరించాలమ్మా? ఆడవాళ్ళు గట్టిగా చెప్పాలా? ఎవరు ధరించాలమ్మా? ఏ వస్త్రం ధరించాలా? పెండ్లి వస్త్రం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మేనా? ఆ వెనకాల చెప్పండి గట్టిగా కొంచెం. ఏం ధరించాలా? పరిశుద్ధాత్మేనా? పరిశుద్ధాత్మ ధరించాలా? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? ప్రభువు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి అయ్యగారు నన్ను 30 ఏళ్ళు బట్టి, 40 ఏళ్ళు బట్టి, 50 ఏళ్ళు బట్టి నా బతుకు పుట్టినప్పటి నుంచి ఇక్కడికి మీ దగ్గరికి వస్తున్నాను. అయ్యగారు నా దగ్గరికి వచ్చిన ఆత్మ కావాలా? నా దగ్గరికి వచ్చిన, మీ దగ్గరికి వచ్చిన పరిశుద్ధాత్మ కావాలా? ఉపయోగపడేదే పరిశుద్ధాత్మ. పెండ్లి విందులో ఉంచేదే పరిశుద్ధాత్మ. నేను ఎత్తబోట్లోకి తీసుకెళ్లేదే పరిశుద్ధాత్మ. ఇష్టపడే వాళ్ళందరూ ఆమేన్ అనగా. నీకు నాకు ఇప్పుడు ఏ వస్త్రం కావాలా? పెండ్లి వస్త్రం కావాలా? పరిశుద్ధాత్మ వస్త్రం కావాలా? పరిశుద్ధాత్మ లేకపోతే నీవు నేను ఏమాత్రము కూడా మధ్యాకాశంలోకి ఎత్తబడలేను. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. వర్తమానం 30వ పేరాలు అంటున్నాడు కదా, అదుగో సంఘానికి ఇవ్వబడిన అతి శ్రేష్టమైన వస్త్రం ఒకటి ఉన్నది, అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. సంఘానికి దేవుడిచ్చిన ఒకే ఒక అంగి ఉన్నది, అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారానే యేసులో నువ్వు ఐక్యముగా యేసులో నువ్వు నేను ఐక్యం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనకు చాలా అవసరం. ఎంతమంది ఆమేన్ అనగలరు? చాలా మంది ఆరాధన వస్తున్నారు, పోతున్నారు, పాటలు వింటున్నారు, ఆరాధన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అదే నీతికన్నా పొందాలన్నప్పుడు, శుద్ధీకరణ పొందాలన్నప్పుడు లోకాన్ని, పాపాన్ని, చెడుని, రాజకీయాలను, లోకంలో ఉన్న పాపాలను విడిచిపెట్టగలిగే మనుషులు లేరా? నీవు ఇక్కడే శుద్ధవాలా? ఆ హోమరు యొక్క విందుకి వెళ్ళేటప్పుడే శుభ్రమైనవన్నీ ధరించేస్తున్నావు కదా. మధ్యాకాశంలో యేసు దగ్గర ఆ విందులోకి వెళ్ళాలంటే కడుక్కోవద్దా? శుభ్రపరచుకోవద్దా? దేవునికి స్తుతి కలుగును గాక. అంతేకాదు వస్త్రం ధరించొద్దా? ఆ వస్త్రం
అవసరమే ఈరోజు నీకు నాకు ఇవ్వబడిన నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మం. గట్టిగా ఆమేన్ అనొచ్చు. అందరూ గట్టిగా ఆమేన్ అనొచ్చు. ఏలియా గారు ఎలీషా గారు నడిచారు. ఏలియా అంటున్నాడు, ఎలీషా దేవుడు నన్ను ఎవరి ఊరికి రమ్మంటున్నాడో నేను వెళ్తానయ్యా, నువ్వు ఎక్కడ ఉండు అన్నాడు. ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను వదలమంటే వదలను, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను. చూద్దాం. హల్లెలూయా. నా ఏలినవాడా, నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నన్ను ఉండమని అనొద్దు మీరు. నా భార్యని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా అరకలను విడిచిపెట్టి నేను మిమ్మల్ని వెంబడించాను కదా. దేవునికి స్తుతి కలుగును గాక. ఎలీయా, ఎలీషా నువ్వు ఎక్కడ ఉండు, నేను ఎక్కడికి వెళ్తానని మీరు ఎలాగంటారు? నేను మీతోనే వస్తాను. మీ జీవము తోడు, దేవుని జీవం తోడు. గట్టిగా ఆమేన్ అనగలరా? అంటే మీ జీవం కాదు, యెహోవా జీవం తోడు. చక్కగా అందరూ కదా. సరే, ఇద్దరు కలిసి అద్దరికి వెళ్ళారు. గిలగాలు కాని తర్వాత మళ్ళా అంటున్నాడు, ఎలీషా నన్ను దేవుడు ఎదరగలమంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నట్టే నిశ్చయముగా యెహోవా జీవంతుడు, మిమ్మల్ని వదలమంటే వదలను, నేను మీతోనే వస్తాను. చిన్న మాట అంటే సార్ పాస్ట్ గారు మార్చేస్తున్నాడు. చదవండి, జాషువా పైకి అలా కనబడుతున్నారా? ఎన్ని మాట్లాడినాడో మీకేం తెలుసు? నేను దానికి ఓర్చుకుంటున్నాను. ఆయన అన్న మాటలు, ఆయన చేసిన శాస్త్రం మీకు తెలగా ఎలీషా అలాగా అంటున్నట్లేదు. యెహోవా జీవంతుడు, నిన్ను ఇక్కడ ఉండమని అనొద్దు, నేను మీతోనే వస్తాను. హల్లెలూయా. కడవరి దాకా, అంచెము దాకా మీరే నా సేవకుడు, మీరే నా పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఆమేన్ అనగలరా? రాజు ముక్కు ఇలా ఊడిపోయేలాగా అయిపోయినాడు సంగతులు. ఈ పాస్టర్ కాదు, ఆ పాస్టర్ని, ఆ పాస్టర్ కాదు, ఆ పాస్టర్ని, ఆ పాస్టర్ కాదు, ఆ పాస్టర్. ఎంతమంది అయితే నీకు భర్తలు? గట్టిగా ఆమేన్ అనగలరా? చూద్దాం. హల్లెలూయా. భర్తలు ఎంతమంది ఉంటారండి? విజయభాస్కర్ గారు, భార్యలు ఎంతమంది ఉంటారు? భర్తలు ఎంతమంది ఉంటారు? అందరూ చెప్పొచ్చు కదా. భార్యలు ఎంతమంది అమ్మా? భర్తలు ఎంతమంది ఉంటారు? ఒక భర్త, ఒక భార్యకు 10 మంది భర్తలు ఉంటారా? సమరయ స్త్రీ కంటే మీరు రికార్డు సాధించారు. ఒక భార్య కంటే 10 మంది భార్యలు ఉంటారా? సుల్తాన్ మహమ్మద్ గజనీ వారు ఎంతమందినైనా చేసుకుంటాడట. ఆ చట్టం అలా చెబుతుందంట. మన చట్టం ఒక భర్త, ఒక భార్య. స్తోత్రం కలిగిన గాక. మనకు ఒకడే భర్త ఉన్నాడు, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. మనకు ఒకడే పాస్టర్ ఉన్నాడు, ఆయనే పాస్టర్ జోషువా. గట్టిగా ఆమేన్ అనగలరా? తుమ్మితే ఈడు పడితే ఆడు ఆడబడదు, ఈడు పడితే ఆడబడదు. ఎవడో గట్టిగా ఆమేన్ అనగలరా? జగన్నాథపురం నుంచి 2 ఆటోలు జనాలు వచ్చేసారు. జనవరి వస్తున్నారు. బాబు ఎవరయ్యా కొత్త మొక్కలు కనబడుతున్నాయి నాకు? మేము జగన్నాథపురం నుంచి 2 ఆటోలు వేసుకుని వచ్చాము. ఎక్కడ పైకి అన్నాను, ముందు పైకి ఎక్కడ పోవాలన్నాను. బాబు ముందు పైకి లేకడా? ఏంటి లేవయా బాబు ముందుకన్నాను. బాబు మీకు భోజనం పెడతారు, మా ఇంటికి వచ్చారు కాబట్టి భోజనం సమృద్ధిగా తినేసి ఆటోలు ఎక్కేసి మళ్ళీ అంత తినేసుకోవడానికి పోండి. మళ్ళా ఇంకొక రోజు ఈ దరిదాపులకు రాకండి. మీకు ఒకే ఒక భర్త అన్నాడు. అక్కడున్న సంఘ కాపరే మీ భర్త. దేవుడు ఒకసారి మన హైదరాబాద్ వెళ్ళి యోహాన్ అన్నాడు కదా, జాషువా గారు కోపం వచ్చేసి ఆదివారం దగ్గరికి వచ్చేసాడు. ఆదివారం ప్రార్థన మనిషి వచ్చారయ్యా బాబు అన్నాను. మీ కథ గారు చాలా నేను 5 గంటల 4 రెట్లు బాబు, నీకు తెలుదా? ఆయన ఇంకా 2 రెట్లేదు, 4 రెట్లు ఆయన. భోజనం పాస్టర్ గారు పెడుతుంది, సైలెంట్ గా పో బాబు, నాకు కనపడుతుంది. నీసాలతో గాయలు వచ్చేసాడు. ఇలాగా
అల్లవారం నుంచి ఏలి గారు బంతి కొట్టేసుకొని ఏలి గారు కుదరదండి, ఆయనకి నాకు కుదరదండి బాబోయ్, నాకు అసలే కుదరదండి బాబోయ్. నీకు అక్కడే భర్త. చావైనా రేవైనా, తిట్టినా తుమ్మినా, ఏది చేసినా సొక్కగా మార్చేయడానికి, జాకెట్టా మార్చేయడానికి, చిరిగిపోయింది జాకెట్ బాగలేదు సంకలో పోయిందంటారు కదా, ఏమన్నా జాకెట్టా లేక నేను చొక్కావా లేకపోతే అదేమన్నా డ్రాయరా? అది ఏది పైన ఉన్నట్టు తాత్కాలికమైనది కాదు. సంఘానికి ఒకడే భర్త, విశ్వాసుకు ఒకడే భర్త. మరలా ఆయన నిక్షేత్రంలోకి వెళ్ళేదాకా, ఆయన స్థానంలో మరొకడు వచ్చేదాకా పాస్టర్ జాషువా నీ యజమాని, పాస్టర్ జాషువా గారు నీ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అనగలరు? చక్కగా దేవుని స్తోత్రం. ఎలీషా నువ్వు ఎక్కడుండు, నన్ను దేవుడు ఎదరగలమంటున్నాడు. యెహోవా జీవముతో మిమ్మల్ని వదలమంటే వదలను, మీరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను. చూద్దా, హల్లెలూయా. గిల్గాలు దాటాడు, బేతేలు దాటాడు, ఇంకో ఊరు దాటాడు, ఆ తర్వాత యోర్దాను కూడా దాటాడు. యోర్దాను దగ్గరికి వెళ్ళిన తర్వాత నీరు భీకరంగా ప్రవహిస్తుంది. ఆయన దగ్గర ఒక దుత్తుడు తీసుకుని, యెహోవా నువ్వు ఉన్నావు కదా, దాన్ని కొట్టగానే యోర్దాను 2 పాయలేదు. యోర్దాను అనగా ప్రవక్త మరణము, వాక్యం ముందు దేవుని ముందు మరణము నిలవనే. వారు అవతల దగ్గరికి వెళ్ళిపోయాక ఈయన దృష్టి అంతా ఇప్పుడు దప్పుడు మీద పడ్డాడు. దాన్ని మన ప్రాఫిట్ సెకండ్ హ్యాండ్ డ్రాప్ అన్నది. అనగా చక్కటి వాడబడిన దుప్పటి, అందులోనే సమస్తం దాని. ఏం చేసిందో తెలుసా? అయ్యా ఎలీషా ఇక్కడే ఉండయ్యా, అయ్యా నేను వదలయ్యా, నేను వదలమంటే వదల. యేసుక్రీస్తు శిష్యులు 11 మంది కూడా అలాగే చేశారు. రొట్టెలు తిన్న వాళ్ళు పోయారు, ద్రాక్ష రసం తాగిన వాళ్ళు పోయారు. చెప్పచ్చు కదా, ఆయన దగ్గర స్వస్థతల మందులు పోయారు, ఆయన దగ్గర ఓచుకాలు ఓత చేతులు పాల్గొండలు పోయారు, కుష్ఠరోగులు అందరూ పోయారు. ఆ ప్రభురాత్రి భోజనం దగ్గర అందరూ పోయిన 11 మంది మిగిలితే 11 మందిలో యువదస్కరైతే కూడా పోవడానికి రెడీగా ఉన్నాడు. అయ్యా అందరూ పోయారు, మరి మీరు కూడా పోతారా? పేర్లు బయట ఎక్కడగా పోతారా? మీరే నిత్య నిన్ను మేము విడవమంటే విడవము, నీతోనే మేము ఉంటాము. యువదస్కరై వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ 11 మంది 10 మంది మిగిలిన దేవుని స్తోత్రం. ఇంతకాలం నా దగ్గర ఉన్నావు కదా, నేను వెళ్ళిపోవడానికి సమయం ఆసన్నమైంది, నీకేం కావాలా? వస్త్రం. పెండ్లి విందులోకి వెళ్ళడానికి నీకేం కావాలా? ఏ వస్త్రం అది? పరిశుద్ధాత్మేనా? ఆయనకి కూడా ఏం కావాలా? పరిశుద్ధాత్మేనా? ఏలియా గారితో ఎలీషా అంటున్నాడు, అయ్యా నాకేమీ అక్కర్లేదు, రథం వద్దు, గుర్రాలు వద్దు, వద్దు, బంగారాలు వద్దు, మంచి సదుపాయంగా బలపాలలో నెహమ్యా గారు కట్టుకొని ఇలాంటిది వద్దు. గట్టిగా ఆమేన్ అనగలరా? రాజమండ్రిలో వేమగిరి అన్నకుమార్ గారు కట్టిన లాంటి నాకు వద్దు. కావాలంటే తీసుకోండి, ఆయన మాత్రం వద్దంటున్నాడు. మీకు కావాలంటే తీసుకోండి, ఆయన మాత్రం వద్దంటున్నాడు. ఆయనకు వస్త్రమే కావాలంట. చూద్దా, హల్లెలూయా. అయ్యా నాకు ఏది వద్దు, నీ మీద పని చేసిన పరిశుద్ధాత్మ ఉంది, అది నా మీద 2 పాలు నిండినా. నువ్వు ఒకరిని బతికిస్తే నేను 2 బతికించాలి, నువ్వు 10 మందిని బతికిస్తే నేను 20 మందిని బతికించాలి, నువ్వు 1 స్వస్థత చేస్తే నేను 2 స్వస్థత, నా మీద 2 అంతల పని చేయాలి. ఒక నిజ విశ్వాసి పరిశుద్ధాత్మని కోరుకుంటాడు, ఒక నిజ భక్తుడు పరిశుద్ధాత్మని ఆశిస్తాడు. చప్పట్లు కొట్టగలుగుతారు. కాబట్టి సంగమా, ఈ రోజు నువ్వు ఏం కోరుకుంటున్నావు? వెంట బంగారమా, బిల్డింగ్లా? వద్దని అంటలేదు, అవి కూడా నీకు కావాలా? అన్నకుమార్ గారు ఏ బిల్డింగ్ వద్దా? ఆయన కాపురం చేయాలంటే ఆయనకి బిల్డింగ్ వద్దా? నెహమ్యా గారికి బిల్డింగ్ వద్దా? ఎవరి దాకా ఎందుకు? మేము కట్టుకున్నాం కనకాల ఒక ఇల్లు, మాకు వద్దా? జాషువా గారు కట్టుకున్నారు వద్దా?
ఇక్కడ పాస్టర్ గారులు కట్టుకున్నారు వద్దా, మీరు కట్టుకున్నారు వద్దా, అందరికీ ఇల్లు కావాలా, అందరికీ వస్త్రాలు కావాలా, అందరికీ సదుపాయాలు కావాలా. కానీ వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది కావాలా. అదే పరిశుద్ధాత్మ. ఎలీషా అంటున్నాడు, నీ మీద పని చేసిన పరిశుద్ధాత్మ నా మీద 2 పాలు పనిచేయాలి. ఎలీషా, నువ్వు అడిగింది కొద్ది కష్టపడాలి, అయినను నేను ఆకాశానికి వెళ్ళిపోయినప్పుడు ఆ దుప్పటి నీకు కనబడిన ఎడలా, నేను మరలా నీకు కనబడిన ఎడలా, నేను నీకు చూపుకి రక్ష కనబడిన ఎడలా, అది నీకు దొరుకునుగాక. గట్టిగా మీరు అనగలరా? అగ్నినాథాలతో పదాలతో ఆకాశానికి వెళ్ళిపోతుండగా ఏలినవాడా పాత వస్త్రాన్ని 2 ముక్కలుగా తీసిపడిచాడట. ఆయన మీద ఉన్న తప్పుడు ఎలీషా మీదకి వచ్చి పడ్డదట. ఆయనకి కావాల్సిందల్లా ఏంటి? ఈరోజు నీకు నాకు కావాల్సింది ఏంటి? పెండ్లి విందులో కలాలంటే ఏం కావాలా? ఏ వస్త్రం అదే? చెప్పాలా? ఏ వస్త్రం అదే? పరిశుద్ధాత్మేనా? వరాలా? ఏదో జాగ్రత్త గొప్పతనాలా? ఆశీర్వాసులా? సంపదలా? అమెరికా దొరలా? వస్త్రం కావాలండి. చచ్చిపోతారండి దొరల కోసం, దొరల డబ్బుల కోసం చచ్చిపోతారండి. మనకు వచ్చిన దొరల దగ్గరికి మనమే డబ్బులు ఇచ్చి పంపేసి మనకు పెద్ద దొర దొరికాడు. మనకు పెద్ద దొర దొరికాడు. స్తోత్రహల్లెలూయా. సేటు కంటే గొప్పడు ఆయన. దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ సేటు కంటే గొప్పడు. దుబాయ్ సేటుకి వెండి బంగారు కార్లు ఉన్నాయి, కానీ అసలు ప్రపంచమే ఆయనలో ఉన్నది. మనకు పెద్ద సేటు దొరికాడు. చూడ హల్లెలూయా. అయితే సేటు ఎప్పుడు పెడతాప్పుడు నేను ఎలా పెడతా అలా గొప్పడు చేసాడు. కావలసినవి అంటాడు. ఎక్కువ ఇచ్చాడు అనుకో, జనాలకి ఎలాగ ఒళ్ళు ఇచ్చుకుని నడుతూ ఉంటాడు. అందుకని నీకు కావాల్సింది ఏదైనా అది ఇచ్చాడు. ఈరోజు మనకి పాస్టర్ గారులకి పరుగులు, కెమెరాలు, వీడియోలు చేసి పంపించేయటం. అయ్యా మా సంఘంలో ఎంతమంది అగౌరాలు పోషెత్తనం ఒకడు ఉండదు అక్కడ, ఎంతమంది అనాథలు పోషెత్తనం ఒకడు ఉండదు అక్కడ, ఇన్ని చర్చలు కట్టించేస్తే ఇంకో స్థలం పడేది కొన్నది ఒకడే ఉండదు అక్కడ. నా ధర ప్రభు అయిన యేసు, నా ధర మీద నేను ఆధారపడగలుగుతున్నాను. చూద్దా హల్లెలూయా. నా దగ్గరికి నల్ల ధరలు వచ్చినా తెల్ల ధరలు వచ్చినా నేను వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి మేము రూపాయి ఆశిస్తాను. చూద్దా హల్లెలూయా. మమ్మల్ని దేవుడు అలా పెట్టాడు. ఒకడికి ఇచ్చేవాడు కానీ చూసాడు, ఆయన పుచ్చుకునే వాళ్ళ చేయలేదు. మా ద్వారా ప్రభు అయిన యేసు మీద విశ్వాసం ఉన్నంతకాలం నీకేమీ భయం లేదు. చూద్దా హల్లెలూయా. ఏ వస్త్రం? అందరూ గట్టిగా ఏ వస్త్రం అది? పెండ్లి వస్త్రమే పరిశుద్ధాత్మ. ఏ వస్త్రం కావాలి మనకి? పరిశుద్ధాత్మ పెండ్లి వస్త్రము కావాలి. అచ్చాలని అందరూ ఏది మన వస్త్రం?
చిన్న హల్లెలూయా. ద్వారం దగ్గరికి వెళ్తే నీకు వస్త్రం పడుతుంది. మన ద్వారం అపోస్తలుగా 2:38 వచ్చిన ద్వారం దగ్గరికి వెళ్తే నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వరాన్ని నీకు ఇస్తున్నాడు. నీతిగానే శుద్ధిగానే పూర్తి చేస్తే అగ్ని బాప్తిసం నీకు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీకు ఇస్తున్నాడు. ఇక పెండ్లి విందులోనికి వెళ్ళడానికి నీకు ఏ ఆటంకం లేదు. ట్రైన్లో నీకు రిజర్వేషన్ అయిపోయింది అనుకోండి, నీకు రిజర్వేషన్ కన్ఫర్మేషన్ అయిపోయింది అనుకోండి, నీకైనా బెంగగా ఉంటుందా ధైర్యంగా ఉంటుంది? చెప్పండి, అలా చెప్పలేరా? పెండ్లి రిజర్వేషన్ ఈ కన్ఫర్మేషన్ అయిపోయింది అనుకోండి, బెంగగా ఉంటుందా ధైర్యంగా ఉంటుందా? చెప్పు దయమ్మగా కోళ్ళు. రిజర్వేషన్ అయిపోయిందంటే అవకుండా పోలేదు, కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఎలా ఉంటుంది? దిగులుగా ఉంటుందా? మరి పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగితే ఎత్తబోటు ధైర్యమే, పెళ్లి విందు ధైర్యమే, అది నువ్వు పొందగలవని ధైర్యమే. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఏమైపోయింది? కన్ఫర్మేషన్ అయిపోయింది. పరిశుద్ధాత్మను పొందిన వాడికి విందు, పరిశుద్ధాత్మను పొందిన వాడికి ఎత్తబాటు. దేవునికి స్తోత్రం కలిగింది. రిజర్వేషన్ ఒకవేళ రిజర్వేషన్ అయిపోయింది, ట్రైన్లోకి వెళ్ళావు, భోగి నెంబర్ S4 14 నెంబరు భోగి నెంబరు S4 లాంగ్ సీట్ నెంబరు 24. వెళ్ళిపోయిన తర్వాత లాంగ్ ఉన్నవాడు పడుకుంటాడు. అవ్వడానికి సీట్ నెంబర్ 24 పాస్టర్ జాషువా వంగల్పూడి, పేరవరం, వయసు 56 సంవత్సరాలు, ఆధార్ కార్డు, సీట్ నెంబరు మొత్తం కన్ఫర్మేషన్ అన్ని ఎదురు చూసుకోండి. మీరు సార్ మీతో నాకు చెప్పడం అంటే అప్పుడు దాకా బొకాయించేది. ఎప్పుడైతే ఇది చెప్పాడో ఏమవుతాడు? మాట్లాడడానికి ఎంతలో ఉన్నాడు కనుక దిగిపోతాడు, ఆరిపోతాడు మాట్లాడడం. పరలోక రాజ్యానికి నిన్ను ఆటంకపరిచేవాడు లేడు, విందుకు వెళ్ళకుండా ఆపు చేసేవాడు లేడు, ఎత్తబాటులో కలగకుండా చేసేవాడు లేడు. ఆల్రెడీ నీకు కన్ఫర్మేషన్ అయిపోయింది. పరిశుద్ధాత్మ వస్త్రము, పరిశుద్ధాత్మ బాప్తిసం ఏ రోజైతే నీకు జరిగిందో ఆ రోజు నువ్వు దాన్ని పొందావు. అది నీకు కన్ఫర్మేషన్ అయిపోయింది. చదవగొట్టే వాళ్ళందరూ గట్టిగా. కాబట్టి పెండ్లి విందులోనికి వెళ్ళాలంటే తప్పనిసరిగా మనకి ఏముండాలి? మళ్ళా లేట్గా చెప్పారు, 10 సార్లు చెప్పించాను. పెండ్లి విందులోనికి వెళ్ళాలంటే ఏముండాలా? పరిశుద్ధాత్మ అనే పెండ్లి వస్త్రం ఉండాలా? పెండ్లి విందులోకి వెళ్ళాలంటే ఏముండాలా? నేను పుట్టుక నుంచి పాస్టర్ గారు ఎక్కడ వస్తున్నాను కదా, పరిశుద్ధాత్మ ఉండాలా? నేను 50 ఏళ్ళు బట్టి వస్తున్నాను కదండి, ఏముండాలా? పొందుదామా? ఆల్రెడీ ఆహ్వానం ఇచ్చాడా? ఇంకోసారి చెప్తున్నాను, దయమ్మ గారు రండి, మధ్యాకాశంలో జరిగే పెండ్లి విందుకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తీసేసుకుంటారా? కొద్దిగా మధ్యాకాశంలో జరిగే పెండ్లి విందుకి పాస్టర్ గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. సుందరరావు గారు ఇక్కడే పెంచుతావులే కానీ అక్కడ పెంచుతుంది కదా. అందరు గట్టిగా మధ్యాకాశంలో జరిగే పెండ్లి విందుకి ఈరోజు పేరవాలని ఆహ్వానిస్తున్నారు, ఏలేశ్వరని ఆహ్వానిస్తున్నారు, నర్సీపట్నం ఆహ్వానిస్తున్నారు, రాజకీయ రంగస్థలంలో కెల్లంపూడి నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాను. ఏలాడి ఆటలు సరి చేయండి. సంకల్లో ఉన్న దాకా నాట్లు సరి చేయండి. నడువులు ఈ కింద దాకా పాలు కూడా తాడు కట్టుకోకండి. ఇక్కడ అలా చెప్పల కళ్ళకి చేసుకుంటారు అంటారు, చెప్పలు కొట్టు అంటారు అని అంటారు. అదేలే మార్చండి, అలంకరణ వదిలిపెట్టండి, సగం బట్టలు విడిచిపెట్టండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు నామం గుండా ద్వారం గుండా రండి, పరిశుద్ధాత్మను పొందండి. పెండ్లి విందులోనికి మీరు రాగలరు. పెండ్లి విందులోకి రావడానికి మీదేనా సిద్ధపాటు?
నలభై బట్టలు వేసుకుంటుంది, బాగా చిరిగిపోయి ముక్కు వస్తుంది, ఒక జోడు పక్కన ఊడిపోయి కాలు ఊడిపోయింది వేసుకుని అసలు నాకు పెళ్లి చేయండి ఎలా వస్తుంది. బాబాయ్ పడితే అనుకు పెళ్ళి అవుతుంది అనుకోండి, ఆ పెళ్ళ మాట రత్నంగా లేదు, వాళ్ళ పెళ్ళ అనుకు పెళ్ళి అవుతుంది అనుకోండి, ఇలా ఉంటుందా ఆ రోజు మాకు మా మాట కూడా చూడదాం. అను పైకి చూడండి మళ్ళీ రోజు చూసి పాత్ర చూడదా, ఎందుకంటే ఎవరు నేర్చుకుంటారు పెద్ద మొహం కింద పొడిచేయాలి మన అంతా ఓల్డ్ అయిపోయి మన అబ్బాయి మళ్ళీ కనబడుతుంది. పెళ్లి వస్త్రం ధరించుకుని ఎంత హొందగా ఉంటుందండి. పెళ్లి కొడుకు వచ్చినప్పుడు ఎవరు చూడటం అది వస్తున్నాడు అనుకోండి, అది అలా తప్పి కదా ఎలా వచ్చేది కూడా పట్టించుకోడు. అదే పెళ్లి కూతురు వస్తుంటే అందరూ ఎలా లోకం కూడా వధువు కోసం చూస్తుంది, దేవదూతలు చూస్తున్నారు, విమోచించబడిన వారు ఎప్పుడు వస్తారో అని చూస్తున్నారు. ఎందుకంటే ఆమె వస్త్రాలు వేరు, ఆమె పద్ధతులు వేరు, ఆమె విధానాలు వేరు. ఇప్పుడు ఇది జాషువా గారి భార్య కాదు, శ్రీమతి యేసుక్రీస్తు. పాల్ గారి భార్య కాదు, శ్రీమతి యేసుక్రీస్తు. ధరించుకుంటే ప్రకాశములను నిర్మలమైన పరిశుద్ధాత్మ. పెంకి విందులోకి వెళ్ళాలంటే మీరు అంతా ఒకసారి చెప్పేదాకా నేను వదులుకంటే వెళ్ళను. పెంకి విందులోకి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ వస్త్రాన్ని ధరించాలా. పెంకి విందులోకి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ పెంకి వస్త్రం ధరించాలా. పెంకి విందులోకి వెళ్ళాలంటే దేవునికి స్తుతి కలిగిన గాక. ధరిస్తారా? ఈ కోటల సందర్భంగా అవసరమేనా? నేను పెంకి విందులోకి వెళ్తాననే వాళ్ళు ఉన్నారా? రెండు చేతుల పైకి చెప్పండి. కావాలనే వాళ్ళు ఉన్నారా? వెళ్తాననే వాళ్ళు ఉన్నారా? అది నాకు అవసరం అనే వాళ్ళు ఉన్నారా? అయితే వస్త్రాన్ని ఇప్పుడే ఇక్కడే ఈ సమయం అందే పెండ్లి వస్త్రాన్ని ధరించాలా. పెండ్లి వస్త్రం నీకు అవసరం. ధరిస్తున్నాను వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతాను. అందుకంటే చప్పుడు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతాను. మరికొంతసేపు నేను ఒక 11, 12, 1 గంట నాకు వదిలి పెడతాను కదా, ఇంకొక గంట టైం ఉంది నాకు. ఇక కొంచెం ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం. నువ్వు అడిగేది కూడా కష్టంగా ఉన్నది, కానీ నేను అగుపడిన వెంటనే ఆ వస్త్రము నీ మీదకి వచ్చును గాక. నా ఎదురువాడా ఇశ్రాయేలుతో రథములు గుర్రములు నీవే కదా. ఆ వస్త్రాన్ని పై వస్త్రం రెండుగా చింపిన వెంటనే ఏలియా మీద ఉన్న వస్త్రం ఎలీషా మీదకి వచ్చి పడింది. ఆ వస్త్రం కోసమే కదా ఎదురు చూసింది. మరి నువ్వు నేను కూడా ఆ వస్త్రం కోసమేనా? పరిశుద్ధాత్మ వస్త్రం కోసమేనా? ఆ వస్త్రమేనా నీకు నాకు కావాలా? ఆ ఎలీషా గారి వస్త్రం తీసుకుని మళ్ళా వెనక తిరిగి యోర్దాను నది మళ్ళా పారుతుంటే యెహోవా దేవా నీకు స్తోత్రం. ఏలియా దేవుడా, యెహోవా దేవుడా, ఈ దుప్పటి చేత నా దాసుడు కొట్టాడు కదా, అదే దుప్పటి చేత మళ్ళా నేను కొడుతున్నాను. కొట్టిన వెంటనే 2 పేరైపోయింది. దూరం నుంచి చూసే శిష్యులు అనుకున్నారట ఏలియా మీద ఉన్న ఆత్మే ఎలీషా మీదకి వచ్చింది. అపోస్తలుల మీదకి యేసు ఉన్న ఆత్మే వచ్చింది. ఈరోజు నీ మీద కూడా అదే ఆత్మ రావాలా. ఆ పరిశుద్ధాత్మ వస్తేనే పెండ్లి విందులో నువ్వు ఉండగలుగుతావు. కొట్టే వాళ్ళందరూ నవీన్ గారు విందుకు వెళ్తేనే అంత ఆనందంగా ఉన్నారు. మరి ఇంకా ఇక్కడ కూడా ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్తేనే చాలా ఆనందంగా ఉంది. మరి ఆ గొప్ప విందులోకి వెళ్ళడానికి మనకు ఆనందంగా లేదా? శుద్ధి చేసుకుంటారా? కడుగుకుంటారా? పవిత్రం చేసుకుంటారా? ద్వారం గుండా వెళ్తారా? ద్వారం దగ్గర మీకు నిజముగా వస్త్రం ఇవ్వబడుతుందా? ఆ వస్త్రమే పరిశుద్ధాత్మ. వెడ్డింగ్ గార్మెంట్ ఫర్ వెడ్డింగ్ సప్పర్. పెండ్లి విందు కొరకు పెండ్లి వస్త్రం. చెప్పగలదు పెండ్లి విందు కోసం
హల్లెలూయా. మా ఊర్లో తుక్కమ్మ అనే ఒక బాప ఉంది. మాకు బాప అంటారు. అదే అప్పుడు అందరూ బాపలు అనేవి కదా. అంటే అత్త ఆంటీ అన్నారు. అప్పుడు అక్కడ కాదు, బాప లప్ప. అంటే పల్లెటూరులో ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎవరు అంటలేదు. మేము కూడా మా ఇంటి దగ్గర తుక్కమ్మ అనే మాకు బాప ఉంది. అయితే బాబు మేనలుగా నాకు రాత్రి ఒక కళ వచ్చింది. మేనలుగా అప్పుడు వయసు ఆవిడకి దగ్గర 75 ఉంటాయి. ముసలి అయిపోయింది, బాగా ముసలి అయిపోయింది. రాత్రి నాకు కళ వచ్చిందంటే మేనలుగా, ఇదిగో పెళ్లి చేసేటప్పుడు తెల్ల గౌన్ వేసుకుంటారు కదా, అంటే గౌన్ వేసేసుకున్నాను. నేను చాలా బాగుంటాను. చేతులు కూడా గ్లౌజ్ వేసేసుకున్నాను. మేనలుగా కాళ్ళు కూడా తెల్ల నుండి గౌజులు వేసేసుకున్నాను. నేను ఆకాశానికి ఎదుర్కొన్నాను. మేనలుగా అంటుంది. బాపా సొత్తులు మానేవాళ్ళు, బూతులు మానేవాళ్ళు. ఇంకా ఎక్కువైపోయావు బాబు. మరి మామయ్య నోకే మామయ్య తిరగబడ రాత్రి కొట్టేశాను. నీవు పగటి కళలు కనుక్కో. ఏ కళలయ్యి? కొంతమంది దర్శనాలు కళల చేతే సంఘాన్ని నడిపిస్తున్నారు, వాక్యం చేత కాదు. పాస్టర్ గారికి కళలు ఒక బెదిరింపులకు ఉపయోగపడుతున్నాయి. ఇంకా నేను సాయంత్రం నువ్వు చచ్చిపోతున్నట్టుగా నాకు కళ వచ్చిందంటే వీడు ముందే వెళ్ళిపోతున్నాడు. రేపు సాయంత్రం కాకుండా సాయంత్రం చచ్చిపోతున్నాడు. కొంతమంది పాస్టర్ గారు కళల రాజ్యాన్ని చేసేసాడు. వాక్యం రాకముందు ఏదో కళల రాజ్యం చేశాడు అనుకుంటే, వాక్యం వచ్చిన తర్వాత కూడా కళలు 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 కళలు. వాక్యం చెప్తాలేదు, ఏం చెప్తున్నాడు ఆయన? ఇంకా మన రాత్రి మీటింగ్ అలా జరిగినట్టుగా నాకు అలా చూపించాడు, నాకు ఇలా చూపించాడు, నాకు అలా చూపించాడు. అలా చూపించాడు. మీటింగ్ వర్షం వచ్చి గంటలు ఎందుకు కలిసిపోయింది? నీకు వచ్చిన కళ మీటింగ్ ఇలా జరిగినట్టుగా చూపించాడు. బాగా వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అనుకుంటే ఆ మీటింగ్ వర్షం వచ్చి ఎందుకు కొట్టుకుపోయింది? కళల రాజ్యాన్ని వద్దుతాము, వాక్యం రాజ్యాన్ని తీసుకున్నాం. కళల చేత మనుషులు మభ్య పెట్టదు. ఆల్రెడీ వాక్యం వచ్చింది, దేవుడు వాడుకున్నాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, యోసేపు గారి కాలంలో కళల ద్వారా మాట్లాడాడు, ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడాడు, ఈ కాలంలో కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక వాక్యమయ్య అందరు గట్టిగా ఆమేన్ అనగలరా? అలాగే చెప్పి మేము కళలు ఏమి వ్యతిరేకిస్తలేదు, కానీ 100% సత్యమైనది వాక్యమయ్య. వాక్యం మీద నీ ప్రజలను నిన్ను కూడా కట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నది. ఎలీషా అంటున్నాడు, యెహోవా దేవా, ఏలియా దేవా, ఈ యోర్దాను 2 పాయలు ఉంది కానీ పాయలయ్యింది. దూరం నుంచి చూసే వాళ్ళు అంటున్నారు కదా, ఏలియా మీద ఉన్న ఆత్మయే ఎలీషా మీద కూడా వచ్చింది. అందరూ గట్టిగా ఆమేన్ అనగలరా? ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు మీద ఉన్న ఆత్మే అపోస్తలుల మీద దిగి వచ్చింది. అదే యేసుక్రీస్తు మీద ఉన్న ఆత్మే ఈ రోజు వధువు మీదకి రావాలా, వధువు పొందాలా. మనతోనే వర్తమానంలో సంఘానికి కూడా ఒక్కొక్కరు ఒక రకమైన గుర్తులు కనుగొన్నారు. బైబిల్ గ్రంథంలో ఆ ద్వారబంధం మీద ఎర్రటి రక్తపు గుర్తుని, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఒక గుర్తుగా కనుగొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ రాహేలికి కాదు, రాహాబుకి ఆ ఎర్రటి తొగలుతారు, ఆ రాణవాలుగా ఉన్నది. ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్మే స్తోత్రం కలుగుతుంది. నీ ప్రసంగాలు ఎన్నున్నా, నువ్వు పాటలు ఎందుకు పాడినా, నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టి వస్తున్నా, ఈ రోజు నీ ఏకైక గురి పరిశుద్ధాత్మని పొందుతా, అగ్ని బాప్తిసాన్ని పొందుతా. యోహాను అన్నాడు కదా, నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనకాల వచ్చేవాడు శిష్యులు అన్నాడు కదా, నా తండ్రి చేత చేయబడిన వాగ్దానం పొందేదాకా మీరు యేషూలోనే కనిపెట్టండి, మీరు ఇంకా తిరగకండి, స్వార్థ కూడా వెళ్ళకండి, మీరు యేషూలో కనిపెట్టండి అన్నాడు. ఎందుకోసం రోజున వారు పరిశుద్ధాత్మను పొందేక స్వార్థ రోజు
నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు బట్టి ఎన్ని ఏళ్ళ బట్టి వస్తున్నాం అనేది కాదు, జరగబోయే ఆ పెళ్లి విందులోకి యేసు ప్రభువుని ఎక్కడ ఆహ్వానించాడు. అందులోకి నువ్వు రావాలంటే మొదట నిన్ను కడుక్కోవాలా, రెండవదిగా నువ్వు ద్వారం గుండా రావాలా, మూడవదిగా తప్పక పెళ్లి వస్త్రాన్ని ధరించాలి. ఆలోచనారా? పెళ్లి వస్త్రం లేనిదే విందు సాలకు నువ్వు వెళ్ళలేవు. ఏలినని కాళ్ళు చేతులు కట్టి పడేశాడు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు నీకు నాకు కూడా పెళ్లి విందు గుర్తుండాలా. 1909 వచ్చినట్టున్నాడు కదా, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వాడు నిజముగా ధన్యుడు. ఎంతమంది ధన్యులుగా ఉండవచ్చు? ఎంతమంది ఆశగా ఉన్నారు? నాకు పెళ్లి విందు కావాలనే వాళ్ళు ఉన్నారా? దేవుని పిల్లలారా, ఆ పెళ్లి విందు నీ కోసం నా కోసం రెడీగా ఉన్నది. అయితే పెళ్లి విందులోకి ఒకడు వెళ్ళిన తర్వాత వాడికి వస్త్రం లేకుండా ఉన్నాడట. ఎటు చూసిన తెల్లటి వస్త్రాలు వేసుకున్న వాళ్ళు కనబడితే అందులో ఉన్నవాడు హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ దేవుడు ఒకే రంగు వస్త్రం ఇచ్చాడట. ఎలీషా మీదకి ఆ వస్త్రం వచ్చింది. ఈరోజు వధువు మీద కూడా, సంఘం మీద కూడా ఆయన తన పరిశుద్ధాత్మని నిజంగా పంపించాడు. చెప్పగొట్టడం అందరికీ ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలంటే తప్పగా నువ్వు తిరిగి జన్మించాలి. అంత మాత్రమే కాదు, అది ఒక రహస్యమైన శక్తి ఉన్నది. శాంసన్ సింహాన్ని జయించగలిగాడు అంటే అందరూ గట్టిగా ఆమేనండి. సింహం యొక్క దవడ ఎముక, ఆ యొక్క పై దవడని కింద దవడ పట్టుకుని దాన్ని చేర్చగలిగాడు అంటే శాంసన్ లో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. దానియేలు ఆ సింహాలకి భయపడకుండా ఉండగలిగాడు అంటే ఆయన లోపల ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. కొట్టగలుగుతారా? అంతేకాదు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండానికి రాజుకి భయపడలేదంటే వారి లోపల ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. పేతురు గారు వాళ్ళందరితో కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడంటే అతని లోపల దాగి ఉన్న పరిశుద్ధాత్మ. ఇష్టపడుతున్నారు. ప్రభు యేసుక్రీస్తు నామములో నీవును బాప్తిసం పొందినప్పుడు అదే పరిశుద్ధాత్మ నీ లోపల నీవు కూడా వస్త్రం కలిగిన వాడుగా ఉంటావు. ఎంతమంది దాన్ని ఇష్టపడతా ఉన్నారు? అంటే మనకు తప్పనిసరిగా వస్త్రం అవసరమేనా? పరిశుద్ధాత్మ బాప్తిసం అవసరమేనా? ముందు విందులోకి రావడానికి కుతూహలం ఉన్న వాళ్ళకి చేతులు పైకి ఎత్తండి. నేను విందులోకి వస్తానన్న వాళ్ళందరూ రెడీగా చెప్పండి. అలాగైతే తప్పనిసరిగా నువ్వు ఏం పొందాలా? దేవుడిని దీవించింది కాదు. రాజు గారు వచ్చాడు. వెళ్ళిన వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఒకడు కక్కుర్తోడు ఒకడు ఉన్నాడు. వాడు ద్వారం కూడా రాకుండా కిటికీ కొండ వచ్చేసాడు. ఓసలు ఏ కొనుక్కుందో వచ్చేసాడో మరి మన కాదు. మొత్తానికి వాడు కిటికీ కొండ వచ్చాడు అన్నాడు ప్రవక్త. వాడు డినామినేషన్ వాడు కాదు, వాడు డినామినేషన్ వాడు. స్నేహితుడా, మిత్రుడా, నేను నీ కులాన్ని అడిగానా? నీ పెద్దరికని అడిగానా? నువ్వు బాప్టిస్టు, పెద్దకోసు, రోదర్ మిషన్ అని నేను అడిగానా? నువ్వు ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో నేను ఏమన్నా అడిగానా? నేను అన్నీ మర్చిపోయాను కదా. కేవలం పెళ్లి వస్త్రమే ధరించి రమ్మన్నాను కదా. ఏది పెళ్లి వస్త్రం? ఎటు మాట్లాడడానికి దారి లేక వాడు మౌనయ్యాను. ఎవరక్కడ? యేసు ప్రభు యొక్క బొట్లు అక్కడ ఉన్నారు. వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చేతిలో పడేయాలి. అందరూ ఆమేనన్నారు. అదే శ్రమల కాలం. ఆ తర్వాత శ్రమల కాలం అయిపోయిన తర్వాత అగ్నిగుండం కూడా ఉంటుంది. వీడి కాళ్ళు చేతులు కట్టి అక్కడ పడేయండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పెళ్లి వస్త్రం లేకపోతే కాళ్ళు చేతులు కట్టబడతాయి. పెళ్లి వస్త్రం లేకపోతే నువ్వు ఏమాత్రం విందులో ఉండలేవు. వాడు కాళ్ళు చేతులు కట్టి అందులో పడవటం జరిగింది. పెళ్లి విందు అనేది ఉన్నది. దాంట్లోకి మనము స్వారమైనాము. కొన్ని మాటలు చెప్పిన తర్వాత ముగిస్తాను. వినడానికి రెడీగా అందరూ ఆమె అనగలరా? స్తోత్రం చెప్పొచ్చా? హల్లెలూయా. నేను శాఖా సంఘాలకు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాను అనే వర్తమానంలో 13వ పేరాలో
నాకు కావాలి, అది నా వైఖరి. నేను అదే వైఖరితో ఈ ప్రపంచం నుండి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏదో ఒక రోజు నేను ప్రతిఫలము పొందుతానని నాకు తెలుసు. అందరూ చెప్పచ్చా? నాకు నీకు కూడా ఏదో ఒక రోజు నేను దొరుకుతుంది, ప్రతిఫలం దొరుకుతుందని నాకు తెలుసు. ఆ సమయం వరకు నేను నమ్మకముగా ఉండగలిగితే అందరూ చెప్పచ్చా? ఇప్పుడు దాకా ఆ బహుమాన ప్రతిఫలం ఇచ్చేదాకా ఇప్పుడు ఎలా ఉండాలా? నమ్మకముగా ఉండగలిగితే నా ఆరోగ్యము, దుఃఖము, లేదా హృదయ వేదన లేని, నిరాశలు లేని ఏదో ఒక రోజు మంచి ప్రపంచంలో మీలో ప్రతి ఒక్కరిని నేను కలుసుకోవాలని విశ్వసిస్తున్నాను. ఆ పెద్ద పెళ్లి విందులో స్వర్గములో ఏర్పాటు చేయబడిన ఆ రాత్రి ఈ భవనములో ఉన్న మీలో ప్రతి ఒక్కరూ మీతో పాటు మీ సంతానము అక్కడ ఉంటారని నేను విశ్వసించుచున్నాను. నేను కూడా అక్కడ ఉండాలనుకుంటున్నాను. చెప్పగలుగుతాను అందరూ కూడా. నేను కూడా మధ్య ఆకాశంలో జరగబోయే ఆ విందులో కూడా నేను నా పిల్లలతో పాటు ఉండాలనుకుంటున్నాను. ప్రభువు స్తోత్రం కలుగును గాక. ప్రాఫెట్ మాట్లాడుతున్నాడు. చరిత్ర నుండి ఆయన పైకెత్తుటని 51వ పేరాలో ఆ గొప్ప దినమున ప్రభు యొక్క ఆనందములో వారు ప్రవేశించినప్పుడు అక్కడ ఆకాశము ఈ వైపు నుండి ఆ వైపునకు పెండ్లి విందు సిద్ధపరచబడినప్పుడు ఆకాశములో ఈ వైపు నుండి ఆ వైపునకు మనం బెంచీలు వేస్తే మహా ఎత్త 50 ఎత్తాం బెంచీలు. పెళ్లి రోజు నిన్నేస్తామండి, విందు రోజు నిన్నేస్తామండి. చెప్పండి, లేకపోతే 100 వేస్తాం అన్నాడు. బాగానే పాస్టర్ గారు మా స్థానం 250 అనండి. కాదని ఎవడు అంటున్నాడు? పాస్టర్ గారు మేము బెంచీలు ఒక 200 వేస్తామండి, 500 వేస్తామండి, ఒక 500 కుర్చీలు వేస్తామని చెప్పండి. కానీ యేసుకున్న ధర కాదు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆకాశంలో విందు ఏర్పాటు చేయబడును. ఆ చిన్న దేవునికి స్తోత్రం కలుగునుగా. సిద్ధపరచబడినప్పుడు రాజు వారి యొద్దకు వచ్చి వారితో ఏలాగను స్తోత్రం కలుగునుగా. నా ఆనందములో మీరును పాలు పంపులు పొందుడి. జగత్తు పునాది వేయబడినప్పటి నుండి నేను మీకు సిద్ధపరిచిన ఆనందములో ప్రవేశించండి. హల్లెలూయా. ఈ శివరి నుంచి ఆ శివరి దాకా బలలు వేయబడతాయంటండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. దానియేలుకు గబ్రియేలుకు సూచనని 104వ పేర అనే వర్తమానంలో నిద్రించుచున్న కన్యకులు వారు విడబడతారు. నిజమైన వధువు పైకి కొనుక్కోబడి ఉండును. ఆ సమయంలో ఆమె పెండ్లి విందులో ఉండును. కడపటి వారములో అది జరుగును. ఆ వేళలో పెండ్లి విందు జరుగును. అప్పుడే శ్రమలు ప్రారంభించబడును. అనగా విందు 3.5 సంవత్సరాలు జరుగును. ఎన్ని సంవత్సరాలు? అమ్మ మీ అబ్బాయి పెళ్లి చేసి 2 రోజులు భోజనం జనాలకి ఒకరోజే కనీసం 3 రోజులు కూడా పెట్టలేదా? మీరు మీ అబ్బాయి చేసిన 2 రోజులు ఒకరోజే మీ అబ్బాయికి ఎప్పుడు చేశారు? సులభన్ గారు మీరు చేశారా? ఏం రోజు పెట్టారు? రోజు కూడా కదా. సంధ్యలు గారు మీరు పార్లర్ అదే ధర్మంతులు ఏంటి ఆయన ఒప్పుకుంటే పెడతారు. కానీ మధ్య పెండ్లి విందు 3.5 సంవత్సరాలు జరుగును. ఎన్ని సంవత్సరాలట? 3.5 సంవత్సరాలు. ఎవరన్నా చేయగలరా? ఇది ఎవరికైనా సాధ్యమేనా? గబ్రియేలుకు దానియేలుకు సూచనలనే వర్తమానంలో 104వ పేరాలో నిద్రించిన కన్యకులు శ్రమల కాలంలోకి పోగా నిజమైన వధువు కొనుక్కోబడును. ఆ సమయంలో ఆమె విందులో ఉండును. కడపటి వారములో అనగా అర్ధవారములో ఆ వేళలో విందు జరుగును. ఎన్ని సంవత్సరాలు అంటే విందు? ఎన్ని సంవత్సరాలమ్మా?
విందు సిద్ధముగా ఉన్నది. రాజుగారి భోజనం రెడీగా ఉన్నది. ఎన్ని సంవత్సరాల విందు? 3.5 సంవత్సరాల విందు. గొప్ప విషయం ఏంటంటే అక్కడేమో వధువు విందులో ఉంటుంది, విడవబడిన సంఘమేమో శ్రమల్లో ఉంటుంది. 1,44,000 మంది యూదులేమో స్వార్థలో ఉంటారు. ముగ్గురికి 3 స్థలాలు. ఒకరికేమో ఎత్తబడిన వధువుకి సినిమాలు మానేసి, సరదాలు మానేసి, డ్యాన్స్లు మానేసి, వంకర చూపులు మానేసి, వంకర బతుకులు మానేసి, ఆడికి లైనట్టు మానేసి, ఈడికి లైనట్టు మానేసి, ఆడితోని ఈడితోని చెడు పనులు చేయడం మానేసి, నడుము కట్టుకుని, బతుకులు కట్టుకుని, జీవితాన్ని కట్టుకుని, నీటి కన్నా పొంది, శుద్ధి కన్నా పొంది, అగ్నిబాప్తిసం పొంది, మధ్యాకాశంలో ఎత్తబడిన వధువుకి 3.5 సంవత్సరాల విందు. అందరూ ఆమె అనగలరా? అందరూ స్తోత్రం చెప్పగలరా? వంకర చూపులు చూసి ఆ చేపట్టుకొని, ఈ చేపట్టుకొని, సారలు తాగి, బ్యాండీలు తాగి, వాడికలు వేసి, ఈడికలు వేసి, భర్తలు వేసి, ఇంకొకటితో, భార్యలు వేసి, ఇంకొక దానితో పోయే ఈ చెత్తంతా ఉన్నదే శ్రమల కాలంలో. నడువు కట్టుకున్న వధువు ఉన్నదే ఎత్తబడిన తర్వాత మధ్యాకాశములో విందులోకి వెళ్ళబోతుంది. ఎంతెన్ని రోజులు? గట్టిగా చెప్పచ్చు కదా. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు ఇట్టమ్మా? ఒక రోజు రోజుకు 3 ఎట్టాలమ్మా. టిఫిన్ ఎట్టాలా, మధ్యాహ్నం భోజనం ఎట్టాలా, సాయంత్రం మళ్ళీ పెట్టాలా. 3 ఇంట్లోమ్మా. ఓకేనా? ఎవరికి డబ్బు పెట్టాలి. ఆడికి ముందు పిల్లలు దొరికేలా చూడండి. అయితే తర్వాత చూస్తాం. దేవుడు ప్రభువా మా మేనడు, నీకు మేనడు అవుతాడు, మా మేనడుకు బంగారంలో నిజంగా అందరికీ పెట్టకపోయినా నీకు నాకు పాస్టర్ ముందు 8 రోజులు చెప్పాలి కూడా గట్టిగా. విందులోనమ్మా వధువు ఉంటుంది, శ్రమల్లోనమ్మా విడబడిన వాళ్ళు ఉంటారు, అంజీలు ఉంటారు, లేక విడబడిన వాళ్ళు ఉంటారు. సువార్తలను మోసే సువార్తలోనేమో విందులో ఉండగలవా? నీకు అవసరమేనా? ఉవ్విన దూడలు జాన్ పెట్టరేమో తింటాడా ఈ రోజులలో పెట్టి జాకెట్ అరగంట దాన్ని కానీ ఒకసారి మేము పిడుగులో ఎండిపోయిన ఆవులు కోసుకొని ఎండిపోయింది, ఆరిపోయింది. అది నేను అలా వాకింగ్కి వెళ్తే అది ఎండిపోయి శర్మ అంటుకొని కోసేస్తున్నా, తగ్గ కోసేస్తున్నాను. ఎవరికంటారా బాబు, ఎవరికంటాడా లేకపోతే ఎవరు కోసేస్తానంటే అమ్మి కూడా లేక మా దాంట్లో అలాగే దొరికింది. రోడ్డు మీద కోసేస్తున్నాడు, పిడుగున్నాడు, లైన్లో కోసేస్తున్నారు. మేము వెళ్తానంటే ఓ బాబా ఎంత దారి కానీ మన రాజు ఉన్నాడే విందులు ఏర్పాటు చేశాడు ఆయన. ఇంకొంచెం ముందుకు వెళ్తానికి చాలా సమయం కావాలి. శక్తి చేత విమోచన అనే వర్తమానంలో 32 పేరాలో ఇలా రాయబడ్డది. ఆ రాత్రి పెండ్లి విందు రాత్రే. ఏమన్నాడైనా? ఆ రాత్రి మనము పెండ్లి విందు దగ్గర కూర్చున్నప్పుడు బల్ల చుట్టూ ఆ గొప్ప బల్ల 100,000 అన్నాడు. అందరం 100,000 మైళ్ళు అన్నాడు. అందరం బల్లలు ఎంత వేస్తాడంట? 100,000 మైళ్ళు అంటే ఎక్కడ దాకా? వైజాగ్ దాకా ఉండదు, లేకపోతే అవతల శ్రీకాకుళం దాకా ఉండదు. మనం వెళ్దాం లెక్కలు వచ్చి లక్ష పేరు కదా. 100,000 చాలా దూరం ఎన్ని మైళ్ళు అంట? 100,000 మైళ్ళ. 3 లక్షల కిలోమీటర్లు అండి. ఏంటి? 3 లక్షల కిలోమీటర్లు.
అదిగో 3 లక్షలు అంట మనకి మంచి లెక్కలేసే పాస్టర్ దొరికాడు. అంత గట్టిగా ఏసే చంపలు కొట్టాడు. మహా ఎత్తావు నువ్వు ఎన్ని ఎత్తావు? 50 బర్రెలు ఎత్తావు. ఆయన ఎన్ని బర్రెలు వేసాడట? 100,000 మైళ్ళు పొడవు కలిగిన బల్లలు వేసాడట. మొదటి సంఘకాలం నుంచి చివరి సంఘకాలంలో పరిశుద్ధులు. ఫస్ట్ చర్చేజ్ నుంచి చివరి చర్చేజ్ దాకా ఉన్న ఏడవ పని విమోచించబడిన పరిశుద్ధులు. పౌలు గారు అందులో ఉంటాడు, పేతురు గారు అందులో ఉంటాడు, యోహాను గారు అందులో ఉంటాడు, మరియమ్మ గారు అందులో ఉంటుంది, పౌలు గారు అందులో ఉంటాడు, ఐరేనియస్ ఉంటాడు, మార్టిన్ ఉంటాడు, జాన్ వెస్లీ ఉంటాడు, మార్టిన్ లూథర్ ఉంటాడు, విలియం బ్రెన్హామ్ గారు ఉంటాడు. నీవు ఉంటావు, నేను ఉంటాము, మనం ఉంటాము. 7 సంఘ కాలాలలో విమోచించబడిన పరిశుద్ధులు. ఎన్ని మైళ్ళంట? 100,000 మైళ్ళు పొడవు కలిగిన బల్లలు వేయబడినవి. అనండి అందరూ. 100,000 మైళ్ళు పొడవు కలిగిన బల్లలు. హల్లెలూయా. అక్కడ రక్తముతో కడుగబడిన పరిశుద్ధులు కూర్చుందురు. ఉన్నవాడు కాదు. ఎవరమ్మా? పొందండి, వస్తువులు సమర్పించండి, వస్త్రాలను మార్చండి, టీవీలు సెల్ ఫోన్లు బంద్ చేయండి, పాపాలు మానేయండి, అక్రమాలు మానేయండి, సినిమాలు మానేయండి, సీరియల్స్ మానేయండి. ఎందుకు చెబుతున్నారు? మాకేంటి సరదా? మీ చేత తిట్లు తినవలసిన కర్మ మాకేంటి? ఏ విధము చేతనైనా మీరు రక్తము చేత కడగబడి ఏర్పరచబడిన పెండ్లి విందులలో ఉండాలి. ఆ పళ్ళ చుట్టూ కూర్చోవాలా. స్తోత్రం కలిగిందిగా. ఎంతమంది ఆమె అనగలరు? కొంతమంది పొలం అంటే పడి చేస్తున్నారండి. 4 గంటలకు వెళ్ళాలి, 4 గంటలకు వెళ్ళాలి. ఈ కళ్ళు అలా తిరిగిపోతున్నాయి, మాకు అలా పూర్తి చేస్తుంది. 4 గంటలకు వెళ్ళిపోవాలి. సీమోన్ అనే చర్మకారుని అంటే సీమోన్ పేతురు గారు అన్నాడు. చర్మకారుని అంటే సీమోన్. చూద్దా. హల్లెలూయా. మొదట్లోనే ఉందిరా బిడ్డ, ఎక్కడైనా కొత్తగా ఏమైనా చర్మకారుడు అంటే పాస్టర్. చూద్దా. హల్లెలూయా. పాస్టర్ కావాలంటే చర్మకారుడి ఇంటికి వెళ్ళాలి. బాగానే చెప్తున్నారు మీరు. మా పెద్దలు చెప్తే ఏమంటారు? రెడీగా ఉంది, రెడీగా ఉంది. కావడానికి నీకు రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉండవు. కానీ సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు, రక్తంలో కడగబడిన వాళ్ళు ఉన్నారు, సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. తమను తాము శుద్ధపరుచుకొని, తమను తాము నీతికరణ చేసుకొని, తమను తామును కడుగుకొని, తమను తాము పరిశుద్ధాత్మతో నింపుకొని ఆ విందులోకి వెళ్ళగొనే వాళ్ళు ఉన్నారు. 7 సంఘకాలలో ఉన్నారు. చప్పలు కొట్టండి అందరికీ. ప్రభుకే మహిమ చెల్లును గాక. చూద్దాం. హల్లెలూయా. ఒక గొప్ప బల్ల అనగా 100,000 మైళ్ళు పొడవు ఉండవచ్చు. అక్కడ రక్తముతో కడగబడిన పరిశుద్ధులు కూర్చుందురు. నేను ఆ బల్ల దగ్గరికి వెళ్ళి మరియు వారిలో ప్రతి ఒక్కరితో కరచాలనము చేయవచ్చు. సహోదరి, దయమ్మ నువ్వు వచ్చావా? దయమ్మ నువ్వు వచ్చావా? దేవుడు నిన్ను దీవించును కనుక. సాల్వే నువ్వు వచ్చావా? నిందలో కష్టాలు భరించే కదా ఆ రోజు ఏ రోజుకైనా గొప్ప పెండ్లి విందులోకి వస్తావని చెప్పాను కదా. వచ్చావా బ్రదర్? ప్రభు
గొప్ప విందున్నది, ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది. ఎంతమంది చెప్పడం పౌలు గారితో కరచాలనం చేస్తాం, పేతురు గారితో కరచాలనం చేస్తాం, ప్రియప్రణంతో కరచాలనం చేస్తాం, పరిశుద్ధులతో కరచాలనం చేస్తాం. చెప్పడం కొట్టగలుగుతారా? అందరూ అయిపోయిన తర్వాత యేసు వస్తాడు. వధువా, నా భార్య 7 సంఘకాలలో బాధపడగా మీకోసము సిద్ధపరిచిన ఆనందములో ప్రవేశించండి. ఎక్కడండి వ్యాధులు అక్కడ లేవు, అందరూ ఆలగిస్తున్నారా? ఎక్కడండి రోగాలు అక్కడ లేవు. ఆల్రెడీ నీకు మహిమ దేహం ఇవ్వబడ్డది. ఇక్కడ ఈ దేహానికి శరీరం తిరిగిపోతాం, కాళ్ళు తిరిగిపోతాం, వాంతులు విరోచనం అయిపోతాం, హెచ్ఐవి వచ్చేయటం, క్యాన్సర్ వచ్చేయటం, అదరాటం ఇదిరాటం అన్నీ ఇక్కడ అవన్నీ తీసివేయబడతాయి. పొడవు వేయబడిన పల్లెటూరు నువ్వు కూర్చోగా పరిశుద్ధులు వచ్చి నీకు కరచాలనం చేయగా ఎంతమంది ఆమె అనగలరా? రోజు కలిగిన ఆనందానికి ఆదరణ చెప్పుడు కొట్టొచ్చా? ప్రతి వారితోనూ నేను కరచాలనము చేయబోతున్నాను. అంత గట్టిగా ఆమె అనొచ్చా? అందరూ స్తోత్రం చెప్పొచ్చా? మరో వర్తమానం దైవిక ప్రేమ ప్రసరించబడినప్పుడు అనే వర్తమానం 67 పేరాలు అంటాడు కదా. బహుశా ఈ భూమి మీద వారి యొక్క చేతులను నేను ఎన్నడూ తాకచాలను. కానీ జీవితం అంతా ముగిసినప్పుడు ఒకానొక రోజున అంచె దినమున మనమందరము కూడుకున్నప్పుడు ఆ గొప్ప పెండ్లి విందు ఏర్పాటు చేయబడినది. ఏర్పాటు చేయబడ్డది? ఆ గొప్ప పెండ్లి విందు ఏర్పాటు చేయబడినది. ఆ బల్ల యొక్క ప్రతి కాలములోనూ విమోచించబడిన వారిని మనము చూచినప్పుడు, మరియు ఆ బల్ల యొక్క మనం ఒకరినొకరు చూసుకున్నప్పుడు, మన యొక్క స్నేహితులు క్షేమముగా దాటినందుకు మన యొక్క బొక్కల మీద నుండి ఆ చిన్న కన్నీటి చుక్కలు రాలును. అన్ని సంఘ కాలంలో విమోచించబడిన హల్లెలూయా. పౌలు గారిని మీరు చూసారా? పౌలు గారిని మీరు చూసారా? చెప్పొచ్చు కదా. చూసాను అన్నట్టుగా మౌనం అర్థాంగీకారం అంటారు. మరి మీరు చూసారంటే మౌనంగా చూడదనొచ్చు కదా. పౌలు గారు చూసారా? పౌలు గారు పేతురు గారిని చూసారా? మరి బ్రహ్మాండాన్ని బతుకున్నప్పుడు చూసారా? పౌలా 7 సంఘ కాలాలలో గొప్ప ప్రసంగికుడిగా పేరుగాంచిన వాడా 3 సార్లు పొగితే కానీ చివరికి బలి నిలబడ్డాయా? పేతురా, మరియమ్మ తల్లి, దయాప్రాప్తురా, నీకు స్వభావం. ఆ బల్ల చుట్టూ వారితో నువ్వు కూర్చుంటావు, నువ్వు కూర్చుంటావు, నువ్వు కూర్చుంటావు, మనం కూర్చుంటాం. కళ్ళంట ఆనంద బాష్పాలు అలా చేసిన భక్తి వృధాగా పోలేదే, కన్నీటి ప్రార్థన వృధాగా పోలేదే. నేను పొందవలసిన పరిశుద్ధాత్మ కోసం రాత్రి పగలు శ్రమపడగా అది వృధాగా పోలేదే. వీళ్ళతో కూర్చుండే భాగ్యం నాకు ఇచ్చేవయ్యా. 7 సంఘ కాలాలలో విమోచించబడిన వారితో పాటుగా ఈ విందులో ఉండే భాగ్యం నాకు ఇచ్చేవయ్యా అని ఆ రోజు నీ కళ్ళంటే ఏమొస్తాయి? ఆనంద బాష్పాలు. నీ బాధలు మర్చిపోతావు, నీ నిందలు మర్చిపోతావు, నీ అవమానాలు మర్చిపోతావు, నిన్ను ఎవరు ఏమన్నారో అన్ని మర్చిపోతావు. ఆ రోజు చెప్పుకోవచ్చా? నీ కన్నీరులు, నీ ఆనంద బాష్పాలు రాలే సమయంలో గట్టిగా ఆమేన్ అనగలరా? చుక్కలు రాలును, అప్పుడు రాజు
రాజు వచ్చి ఎవరు వస్తారంట? ఇప్పుడు దాకా విమోచించబడిన వాళ్ళే కనబడ్డారు. ఇప్పుడు ఎవరు వస్తారు? నీ బాధ దగ్గర ఆయన కూడా వస్తారు. మీతో పాటు ఆయన కూడా అదే బల్లలో చెప్పకుండా చంద్రగడ్డగా ఎంతమంది యేసు నామములో చెప్పడానికి ఇష్టపడుతున్నారు? యేసయ్య స్తోత్రం అనగలరా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు రాజు వచ్చి మన యొక్క కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి, ఏడవకండి, దుఃఖపడకండి, అంతా ముగిసినది అని చెప్పొచ్చా? ఏమైంది? సమాప్తం. వ్యాధులు పోయే, రోగాలు పోయే, అవమానాలు పోయే, నమ్మలు పోయే, ఆకలి బాధలు పోయే, సమస్యలు పోయే, అంతా ముగిసినది. జగత్తు పునాది వేయబడక ముందు మీ కొరకు సిద్ధపరిచిన ప్రభు యొక్క ఆనందంలో ప్రవేశించండి. గొప్పగా వారితో చెప్పు. స్తోత్రం కలిగింది. ఏ రోజు? బల్ల మీద కూర్చున్నారు. అంత గట్టిగా అన్నారు కదా. మాస్టర్ ఇంటి దగ్గర ఉంటుంది. దాని చుట్టూ 10 కూర్చోలు 15 కూర్చోలు ఉంది. ఒకసారి దీని మీద కూర్చుంటామా అనుకుంటున్నాను. ఒకసారి కూర్చున్నాం. అంత బల్ల అనమాట. ఇలాగ ఉండేది. 10 కూర్చోలు 15 కూర్చోలు పడి ఎవరైతే 4 కూర్చోలు ఉంటే దాంట్లో 6 ఉంటాయి. ఆ బల్లకి శుభ్రంగా 15 ఉంది. కూర్చుంటాం అంటాం అనుకుంటూ దాన్ని కూర్చున్నాం. ఆ బల్లను మించిపోయిన బల్ల అక్కడ మన శివోటి గారితో కాదు కూర్చుండేది. అక్కడ మనం కూర్చుండేది విజయరత్నం గారితో కాదు. అక్కడ మనం కూర్చుండేది తెల్లదొరలో నల్లదొరతో కాదు. వాళ్ళు కూడా ఎంత పడితే వాళ్ళతో పాటు యేసు ఉంటాడు. యేసుతో పాటు మనము కూడా ఆ పెండ్లి విందులో కూర్చోలేదమా? చంద్రబాబు చంద్రబాబు నా ఆనందంలో ప్రవేశించండి. పుత్ర స్వీకారం అనే వర్తమానం 2వ భాగంలో 43వ పేరాలో ఆయన అంటున్నాడు కదా, నేను వివాహ విందులో ద్రాక్షారసాన్ని నమ్ముతాను. ఆయన నమ్ముతారట. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ ఎంతపాటు ఆ ప్రభుత్వాలు ఇచ్చిన తర్వాత నా తండ్రి రాజ్యంలో దాన్ని పొందుతాను అన్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, నేను వివాహ విందులో ద్రాక్షారసాన్ని నమ్ముతాను. ప్రభు చివరి వరకు ఉత్తమమైన దానిని విడిచిపెట్టడు. నా తండ్రి రాజ్యములో నీతో పాటు కొత్తది తిను వరకు మరి అన్నాడు ద్రాక్షరసము తాగను, కానీ నేను పెండ్లి విందులో దీన్ని అనుభవిస్తాను. అతిగా అనగలరా? కష్టమని సాక్ష్యమని వర్తమానంలో 45వ పేరాలో ఆయన స్పష్టంగా బోధించాడు. నేను నా తండ్రి రాజ్యముతో కలిసి కొత్తగా తిను త్రాగు వరకు ద్రాక్ష పండ్లను ఎక్కువగా నేను ముట్టుకున్నాను. కానీ అక్కడ నేను గొప్ప విందులో పెండ్లి విందులో అక్కడికి వచ్చినప్పుడు గట్టిగా ఆమె అనగలరా? అది నేను పొందగలను. చప్పలు కొట్టగలుగుతారా? గట్టిగా ఆమె అనొచ్చా? అంత గట్టిగా ఆమె అనొచ్చా? అంత గట్టిగా ఆమె అనొచ్చా? ఎత్తబడుతోనే వర్తమానంలో 93వ పేరాలో అదుగో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చు. మొదటిదేమో ఆర్భాటం, రెండోదేమో దేవుని బోర ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దం, మూడోది దేవుని బోర. చెప్పండి, మొదటిది రెండోది ప్రధాన దూత శబ్దం, మూడోది మొదటిది ఆర్భాటం అనగా ఈ రోజు ఈ 33 నుంచి 65 దాకా విలియం బ్రన్హామ్ గారి ద్వారా ప్రకటించబడిన వర్తమానమే ఆర్భాటం. అంటే మొదటిది జరిగింది. రెండోది ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతో. ప్రధాన దూత శబ్దం అనగా అదే ప్రభువు యేసుక్రీస్తు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన పిలవంగానే లాజరు పైకి లేచినట్లుగా ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత వధువా పైకి రా అన్నాడు. పైకి రమ్మనగానే చనిపోయిన పరిశుద్ధులందరూ పైకి లేస్తారు, నిద్రించిన పరిశుద్ధులందరూ పైకి లేస్తారు. అలా పైకి లేచి మధ్యాకాశం ప్రభు దగ్గరికి వెళ్తారో అదే ఎత్తబాటు. ఇక మూడవది ఆర్భాటముతోను ప్రధాన శబ్దంతోను, మూడవది దేవుని బోర. ఈ దేవుని బోర నిన్ను మధ్యాకాశం
33 నుంచి 65 దాకా ప్రవక్త ఆయన ఏ వర్తమానం అయితే బోధించాడో అదే ఆర్పాటమైంది, ఆ కార్యం పూర్తయింది. రెండోది మధ్యాకాశాల ప్రభు వచ్చి పిలుస్తాడు, అది వధువు ఎత్తబడుతుంది, అది రెండో కార్యమై ఉన్నది. ఇక మూడోది అది మధ్యాకాశంలో జరిగే విందుకు తీసుకుని వెళ్తుంది. ఆర్పాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని కూడా అది మధ్యాకాశంలో జరిగే విందుకు తీసుకుని వెళ్తుంది. గట్టిగా అనొచ్చా? 60 ర్యాప్చర్ అనే వర్తమానం 93వ పేర్లు అంటాడు. ఆ పూర అనగా ఆ పూర శబ్దము పిలిచినది. ఎప్పుడు పూర ఇశ్రాయేలు పండుగకు పిలుచుచున్నది. అదిగో పెద్దగోస్తున్న పండుగ ఉన్నది. ఆకాశమందు గొప్ప పండుగ అనగా పూరల పండుగ ఉన్నది. అక్కడ పూర ఐక్యముగా పిలుచుచున్నది, పండుగకు పిలుచుచున్నది. ఇదే ఆకాశమందు గొర్రె పిల్ల వివాహ భోజనమై ఉన్నది. చంద్రగొట్ట చంద్రగొట్ట అంటే మూడింటిలో ఒకటి జరిగింది, మరో 2 జరుగుతుంది. చివరిది నిన్ను విందుకు తీసుకెళ్ళేది. గట్టిగా ఆమేన్ అనొచ్చా? ఇక చివరిగా మరి కొన్ని మాటలు చెప్పి మనం ముగించుకుందాం. ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారు? గంట 33 అన్నాను కదా, టైం అయిపోయింది. 10 నిమిషాలు మీ దయతో ఇస్తారా? మీ దయతో ఇస్తారు అంటే ఇస్తారా? ఇస్తారా? తీసుకుంటే 10 నిమిషాలు ముగించేస్తాను. అందరూ గట్టిగా ఆమేన్ అనగలరు? అందరూ స్తోత్రం చెప్పొచ్చా? అందరూ దేవుని స్తోత్రం చెప్పొచ్చా? అందరూ గట్టిగా ఆమేన్ అనొచ్చా? చూద్దాం. హల్లెలూయా. గబ్రియేలుకు దానియేలుకు గబ్రియేలుకు సూచన వర్తమానం ఇందా చదివాను కదా. 104వ పేరాలో ఆ మధ్యాకాశంలో 3.5 సంవత్సరాల విందు జరుగును. ఆ తర్వాత ప్రభావం అనే వర్తమానంలో 88వ పేరాలో ఈ 3.5 సంవత్సరాల విందు మధ్యాకాశంలో జరుగును. కాబట్టి ఈ దినములలో ఒకనొక దినము ఆకాశంలో ఒక కూటము జరుగునై ఉన్నది. అది మధురమైన కూటం. అందరూ ఏ కూటం ఉండేది? మధురమైనది. అంతేకాదు అది మధురాతి మధురమైనది. మీరు కేవలము సిద్ధపడి ఉండండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. పెండ్లి విందు ఆకాశంలో జరగబోచున్నది. చప్పలు కొట్టొచ్చు అందరూ. అందరూ గట్టిగా ఆమేన్ అనగలరా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దుష్టయుగం యొక్క దేవతని వర్తమానం 88వ పేరాలో కూడా మధ్యాకాశంలో విందు జరుగును. ఆ జరగబోయే విందు కొరకు మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి. చదవగట్టిగా మధ్యాకాశంలో జరిగే విందు కోసం మీరు సిద్ధం చేసుకోండి. ప్రశ్నలు జవాబులు 2వ భాగం 112వ వర్తమానంలో 112వ పేరాలో అని అంటాడు కదా, 1000 ఏళ్ల పాలనకు ముందుగానే పెండ్లి విందు వచ్చును. ముందుగా వస్తుంది 1000 ఏళ్ల పాలనకు ముందుగానే పెండ్లి విందు వచ్చును. చప్పలు కొడతాం అందరూ గట్టిగా. అంత గట్టిగా చెప్తున్నాం. ఒక చివరి కోటి ఏమిటంటే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయమైన వర్తమానంలో 31వ పేరాలు అంటాడు, ఒకనొక దినమున మరొక గొప్ప వివాహము అక్కడ ఉండబోచున్నదని మీరు గుర్తించుకోనండి. అక్కడ క్రీస్తు మరియు ఆయన వధువు మహిమ ప్రకారంలో దాటి కిందకు నడుచుకుంటూ వస్తారు. పెండ్లి కుమారుడు సమస్తమును సిద్ధముగా ఉంచుతాడు. అక్కడ వివాహము మరియు విందు ఉంటున్నది. అలాగే సన్నారా, వివాహము మరియు విందు ఉంటున్నది. ఒకరినొకరు ఎదురుగా పరచబడిన ఆ బల్లల మీద ఒకరి వైపు నుండి ఆ వైపును కూర్చుని ఒకరితో ఒకరు మరి ఒకరు కరచాలన చేస్తూ ఉండగా మన బొక్కల మీద నుండి కన్నీరు కిందకి ప్రవహిస్తుండగా తాను తలంచుటకు మనం ఎంతో ప్రేమిస్తాము. మరియు ఆలోచించండి, ఆయన మన చుట్టూ వచ్చి మన కన్నుల మీద నుండి బాష్ప బిందువులు తుడిచివేసి ఇలా అంటాడు, ఏడవవద్దు, అంతా ఇప్పుడు సమాప్తమైనది, నా ఆనందములో మీరును ప్రవేశించండి. గట్టిగా ఆమేన్ అనొచ్చా? దేవుని స్తోత్రం చెప్పొచ్చా? చెప్పండి. పెండ్లి విందు ఉన్నదా? ఉన్నదని వాళ్ళు అందరూ చెప్పండి. పెండ్లి విందు ఉన్నదా? ఆ పెండ్లి విందుకి ఈరోజు యేసుప్రభుని పిలుచుకున్నాడా? ఆహ్వానిస్తున్నాడా? మీ ఇంట్లో జరిగే విందుకి మీరు ఆహ్వానించినట్లుగా
మధ్యాకాశంలో జరగబోయే విందుకి యేసు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనే ఆయన విందును సిద్ధపరిచి ఆ విందు కోసం అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ విందులోకి నువ్వు రావాలి అనుకుంటే ముందు నువ్వు శుభ్రపరచుకోవాలి. రెండవదిగా నువ్వు ద్వారము గుండా వెళ్ళాలి. మూడవదిగా తప్పనిసరిగా పెళ్లి వస్త్రాన్ని ధరించాలి. అలా పెళ్లి వస్త్రాలు ధరిస్తాను మధ్య ఆకాశానికి వెళ్తావు, మహాకాశాలకు వెళ్తావు, ఆ ఎత్తబాటులో ఉండగలుగుతావు. ఎత్తబాటు మాత్రమే కాదు, మధ్యాకాశంలో సిద్ధపరిచిన విందులో కూడా ఉండగలుగుతావు. విందులో ఉండాలి ఉన్నదా ఉత్సాహంగా? దానికి మనం రెడీ అవ్వాలా వద్దా? మాస్కొని బట్టలతోనే ఉండమ్మా. వారం 10 రోజుల దాకా చెప్తాను ఒక ఆవిడ బట్టలు. ఆవిడ అలా దారిని పోతుంటే దారి ఖాళీ చేసేస్తున్నారు జనాలు. కారణం అంత కమగా ఉంటుందమ్మా. పురుషుడు అక్కడే తినేస్తాడు, అక్కడే తాగేస్తాడు, అక్కడే గంటలు వేస్తాడు, అక్కడే మూసేస్తాడు. రాత్రి సీటు దొరకకపోతే అక్కడ కొట్టుకుపోతాడు. ఆ సర్కార్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది గట్టిగా అమ్మి అనగలరు. ఏ బస్సు అండి? అక్కడ సర్కార్ ఎక్స్ప్రెస్ అంటాడు. ఓసారి ఆ సర్కార్ ఎక్స్ప్రెస్లో ఎక్కితే అక్కడే మూసేసేవాడు, అక్కడే చేసేవాడు. ఎవడో అంటే ఇది భువనేశ్వర్ నుంచి బయలుదేరిందన్న. అతి భయంకరంగా వద్దు. నీవు కానీ పెళ్లి విందుకి వెళ్ళాలనుకుంటే నిన్ను నువ్వు శుభ్రపరచు, నిన్ను సిద్ధం చేసుకోవాలి. ఇలాగే ఉంటాను, ఇలాగే సాగుతాను, ఇలాగే భక్తి చేస్తానంటే సాగదు, ఇలాగే నా బతుకు సాగిస్తానంటే సరిపోదు. పరిశుద్ధాత్మను పొందాలి. మధ్యాకాశంగా రెడీ అవ్వాలి. ప్రభు దగ్గర ఉండటానికి సిద్ధపడాలా. నేను సిద్ధపడతానని ఎవరైనా ఉన్నారా? ఇంట్లోకి నేను వెళ్తాననే వాళ్ళు ఉన్నారా? చిత్తవరకు గట్టిగా దూరవాలండి ఆమె చెప్పేవాళ్ళు ఉన్నారా? స్తోత్రం చెప్పొచ్చా? ప్రభు అయిన యేసు నిన్ను మధ్యాకాశానికి ఎంతబడిలోకి తీసుకెళ్ళనుగా, అక్కడ నుంచి విందులోనికి తీసుకెళ్ళనుగా, నిన్ను నన్ను నా పెళ్లి విందులో ఉంచును గాక. ఒక నిమిషం ఎంతమంది హల్లు చెప్పడానికి ఇష్టపడుతున్నారు? చేయబోయే అందరూ హల్లునే మాట్లాడండి. వినబడాలా 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 వినబడాలా, ఇంకొంచెం వినబడాలా. అంత ప్రార్థన చేద్దాం. ఓ సమయంలో దైవజనులు సమయలేరు వచ్చున్నారు, వారు ప్రార్థన చేస్తారొచ్చి. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప వర్తమానం, ఆ గొప్ప పెళ్లి విందు వరకు మనం సిద్ధపడతాం. ఓ దేవుడు అంత గొప్ప భాగ్యం. ప్రార్థన అందరూ స్తుతులు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా అందరూ చెప్తాం, గట్టిగా చెప్తాం. దేవా మీ దాసుని గొప్ప వర్తమానం అందించుంటండి. ఆ గొప్ప విందుకి నాయన మమ్మల్ని పిలుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మేము ఆ గొప్ప విందులో ఉండడానికి జగత్తుకి పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా, నీ స్తోత్రాలు తండ్రి. అనేక మంది పిలిచావు కానీ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కొద్దిమందిని లేఖనం సెలవుస్తుంది తండ్రి. అయా ఈ యొక్క పేరవరం గ్రామంలో ప్రేమించి అయా జగతికి పునాది వేయబడక ముందు నీ యొక్క పెళ్లి కుమార్తెని ప్రభువా నువ్వు ఎన్నుకుని ఆ కుమార్తెని ప్రభువా ఏదైతే అవసరమో అవి సిద్ధపరుస్తున్న స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము అక్కడికి వెళ్ళాలంటే అయా ఖచ్చితంగా మేము సిద్ధపడాలి ప్రభువా. మీరు సిద్ధపాటు లేకపోతే అందులో మేము ఉండలేము తండ్రి. అయా మీరు దూరమే ఉన్నారు ప్రభువా. మీరే పెంట వస్త్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభువా. మేము శుద్ధి చేసుకుని మమ్మల్ని మేముగా శుద్ధి చేసుకోవాలి ప్రభువా. ఆ ద్వారం కూడా మేము వెళ్ళాలి తండ్రి. ఆ పెంట వస్త్రము
ఎఫెసు నుంచి లౌకిక సంఘకాలలో ఉన్న ఆ మహాపరిశుద్ధులను ఆ గొప్ప విందులో ఆ బల్ల మీద ప్రభువా జరుపుతున్న విందులో కూర్చుని పెట్టినందుకు అందులో మేమున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే నీతికరణ పొంది శుద్ధీకరణ పొంది పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఆ పెండ్లు వస్త్రం కలిగి ఉంటేనే కానీ అవి వెళ్ళలేమని చెప్పు తండ్రి. ఈ పాత వస్త్రాలు మేము తీసేయాలి నాయన, పాత స్వభావాన్ని మేము తీసేయాలి ప్రభా, పాత బతుకుని మేము తీసేయాలి ప్రభా. ఎందుకంటే మీ దోషంలో ఉండి ఆత్మ ఆవేశంతో ఎన్నో బోధించావు ప్రభా. మీ స్తోత్రాలు నాయన. మా నడవడికల్లో, మా వస్త్రధారణలో, మా వస్తువుల్లో సమస్తంలో ప్రభా మార్పు చెందిన ఆయన ఈ కొరకు పనికొచ్చే ఒక నిజమైన పెండ్లి కుమార్తెగా మీరే తయారు చేయండి. ఇప్పుడు మీ దోస్తులను పెట్టి మాట్లాడారు. మీ దోస్తులను వారి సంఘమును వారి బిడ్డలు కూడా దీవించండి ప్రభా. పేదవారి సంఘాన్ని మీరు దీవించండి. జోషువ పాస్టర్ గారి సంఘాన్ని దీవించండి. ఇంకా రాత్రి ప్రభా ఏమి మాట్లాడినారో ఆ బిడ్డలు కూడా సంఘాల్లో తీసుకురండి ప్రభా. ఆ వర్తమానంతో మీరు మాట్లాడతారని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే పూర్వకాలంలో నానా విధాలుగా నానా సమయాల్లో మా అభ్యర్థులతో మాట్లాడే దేవుడు ఈ దినమున అంతమంది కుమారుడు ద్వారా మీతో మాట్లాడతారా ప్రభా. నాతో మాతో మా అందరితో మాట్లాడు. అందు నిమిత్తమై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసులు అందించిన వర్తమానము మంచి నేతృత్వం ఫలించినట్లుగా 30 60 100 ఫలభరితంగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకునిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రభుని స్మృతి సమాధానము ఇప్పుడు మనకి సంఘానికి వాక్యం బోధించిన దైవ సేవకులకు మనందరికీ కృప తోడేండి గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు అందరూ దీవించుగాక. మరి రాత్రికి 7 గంటలకు